ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చేసి బైక్ డ్రైవ్ చేసుకుంటూ పోతుంటే ఆ బిజినెస్ మ్యాన్ వచ్చేసి గుద్దేసిండు. ఆ ఇన్సూరెన్స్ అనేది లేదు, బైక్ కూడా డ్యామేజ్ అయిపోయింది, ప్రాణాలు కూడా పోయింది. కోర్టులో కొన్ని వందల కుటుంబాలండి రోడ్ల మీద పడుతున్నాయి ఈ యాక్సిడెంట్ల వల్ల. కొత్తగా జాయిన్ అయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకుంటే దగ్గర 10 కోట్లు కూడా వచ్చే అవకాశం ఉందండి అతనికి. ఉమెన్ ఇప్పుడు కూడా చాలా హరాజ్మెంట్ ఉందండి వాళ్ళకి. తాగొచ్చి కొట్టేవాళ్ళు 10 సార్లు ఆమెని అంటే సెక్సువల్గా ఉండాలంటాడు. ఆమె 17 ఏళ్లకు పెళ్ళి అయితే ఆమె ప్రెగ్నెంట్ అయిన విషయం కూడా ఆమె తెలియదండి. మనతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే అండి, మన రాజ్యాంగం ప్రకారం కానీ మన చట్టాలు ఒక 10 మంది తప్పించుకున్నా పర్లే నేరస్తులు. అమాయకుడికి శిక్ష పడకూడదు, వాడి హక్కులు హరించబడకూడదు. ఒక మైనర్ యాక్సిడెంట్ చేసి ఏదైనా జరిగితే వానికి ఎలా ఉంటుంది, వాళ్ళ పేరెంట్స్కి ఎలా ఉంటుంది? బంధువుల ముందో ఫ్రెండ్స్ ముందో పిల్లోడేదో పోటుగాడని చూపించుకోను అతి కీలకమైంది, అతి ప్రమాదకరమైంది ఈ వెహికల్ ఇవ్వడం అనేది. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఆ మైనర్ గనక గుద్దితే డ్రంక్ అండ్ డ్రైవ్ పరాకాష్ట అండి. ఇంకా పెళ్ళైన నెక్స్ట్ డేనే, పెళ్ళైన రాత్రి, పెళ్ళైన వారం రోజులకే ఇట్లా విడాకులకు అనేది వచ్చేస్తున్నారు. సమాజం అంటే గౌరవం లేదు. ఫస్ట్ ఎవడేమనుకుంటే నాకేంటి, అమ్మాయి జాబ్ చేస్తుంది, అబ్బాయి జాబ్ చేస్తున్నారు. అమ్మాయి వాళ్ళ ఫాదరు వస్తూ ఉంటే అబ్బాయి టీ షర్ట్ వేసుకొని షార్ట్ వేసుకొని కూర్చున్నాడంట, కాలు మీద కాలు వేసుకొని. మా డాడీ అంటే ఏమనుకున్నారు? ఈ మధ్యకాలంలో కూడా ఒక సుప్రీంకోర్టు అనేది కొత్తగా స్టేట్మెంట్ కూడా పాస్ చేసింది. అక్రమ సంబంధాలు ఏవైతే ఉంటాయి కదా అవి లీగల్. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక వివాహంతో అక్రమ సంబంధం పెట్టుకుంది అంటే అమ్మాయికి శిక్ష లేదండి ఇంతకుముందు. లీగల్ అన్నప్పుడు కూడా దాన్ని మనం ఆపగలిగింది కూడా ఏం లేదు. డబ్బున్నోళ్ళకి డబ్బు లేనకి అందరికీ చట్టం ఒకటే, కానీ ఆ స్టేట్మెంట్ అయితే నమ్మడానికి కొంచెం డైజెస్ట్ అయితే లేదు. సమాజంలో ప్రతి ఒక్కరు కూడా న్యాయ వ్యవస్థ ముందు సమానులే అనేది అయితే ఉంది. అదే ఒక పేదవాడికి ఆప్షన్స్ తీసుకోవాలంటే ముందు ధైర్యం చాలదండి. మేమంతా ఇందులో భాగం అండి, వ్యవస్థలో భాగం. కష్టం వచ్చినప్పుడు ఎవరినైతే మీరు అబ్బాయి వీళ్ళు కాదనుకో వాళ్ళే దేవుళ్ళగా కనపడతారు. మీకు సాయం చేసే ఒక అడ్వకేట్ గారు కానివ్వండి, ఆ ఎస్ఐ గారు కానివ్వండి, ఆ పోలీసులు కానివ్వండి, ఎప్పుడైతే ఈ చట్టాల మీద అవగాహన వస్తుందో ధైర్యంగా ముందుకు రాగలిగితేనే చేయగలిగినామండి ఇందులో. హలో అండి, నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాడ్కాస్ట్ లింక్ క్లిక్ చేసి మీరు చూడాలని ఒక డిసిషన్ తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ ప్రోమో చూసారు, మీకు చాలా విషయాలు లా అండ్ ఆర్డర్స్ గురించి మీకు అర్థమై ఉంటాయి. అండ్ ఇక్కడ మెయిన్గా ఈ పాడ్కాస్ట్లో గెస్ట్ వచ్చేసి ఏంటంటే కళ్యాణ్ చక్రవర్తి గారు. ఆల్రెడీ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక మంచి పొజిషన్లు ఉండే, కానీ సమ్వేర్ అతనికి సాటిస్ఫాక్షన్ అనేది లేదనమాట. అరే నేను సమాజానికి ఏం చేయట్లేదు అని చెప్పేసి. సో అప్పుడు ఏం డిసిజన్ తీసుకున్నాడంటే, అదే సొసైటీలో మనం కూడా ఒక వాల్యూ యాడ్ చేయాలని చెప్పేసి డిసిజన్ తీసుకున్నారు. జర్నలిజం ఉంది, ఒక టీచర్ జాబ్ ఉంది, ఇంకా అలా డిఫరెంట్ ఫీల్డ్స్ ఉన్నాయి. మరి ఏది ఎంచుకోవాలి అని అంటే, అరే సొసైటీలో చాలామంది ఈరోజు అన్యాయానికి గురి అవుతున్నారు, మరి వాళ్ళకి ఎవరికి కూడా న్యాయం అనేది జరగట్లేదు. సో అలాంటి ఫీల్డ్ ఏదైనా ఉందంటే ఇది మనం లాయర్గా ఎంచుకోవాలి ఈ ఫీల్డ్ అని చెప్పేసి మన లాయర్ అయ్యి, దాని తర్వాత సోషల్ మీడియాలో చాలామందికి ఈ చట్టాల గురించి అవేర్నెస్ అనేది తెచ్చుకుంటూ వాళ్ళకి జస్టిఫికేషన్ చేశారనమాట. సో ఈ పాడ్కాస్ట్లో కూడా లా అండ్ ఆర్డర్ గురించి చాలా విషయాలు మనం డిస్కస్ చేయడం జరిగింది. ఒక కామన్ పీపుల్ ఏదైతే వాళ్ళ జీవితంలో ఏవైతే అన్యాయానికి గురవుతున్నారో వాటిని దృష్టిలో పెట్టుకొని చాలా విషయాలు అనేది మాట్లాడడం జరిగింది. సో మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తాం, పాడ్కాస్ట్ స్టార్ట్ చేసేద్దాం. మంచి విషయాలన్నీ కూడా పూర్తిగా నేర్చుకుందాం మనం చట్టానికి సంబంధించినవి. లెట్స్ స్టార్ట్. నమస్కారం సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? అంతా ఫైన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైం అనేది ఇచ్చినందుకు. లాకి సంబంధించిన ఎన్నో విషయాలు ఈ పాడ్కాస్ట్లు అనేది కామన్ పీపుల్ తెలుసుకుంటారు. ఎందుకంటే ఈ అవేర్నెస్ అనేది మధ్యకాలంలో ఇలాంటి పాడ్కాస్ట్ ద్వారా చాలామంది కామన్ పీపుల్కి ఎక్కువ బెనిఫిట్స్ అవుతుంది. అందుకోసమే ఈ పాడ్కాస్ట్ ద్వారా చాలామంది కామన్ పీపుల్కి అసలు మన ఇండియన్ న్యాయ వ్యవస్థ పైన ఒక క్లారిటీ వస్తుంది. దాని తర్వాత ఇలాంటి చిన్న వాటికి కూడా అసలు మనం లా ప్రకారంగా వెళ్ళొచ్చు అని చెప్పేసి కూడా చాలామంది క్లారిటీ వస్తుంది. దాంట్లో నా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, దీన్ని చాలా లైట్ తీసుకుంటారు, కానీ ఇది జీవితానికి ఎంత ఇంపార్టెంట్ అనేది మీ తరఫున ఆన్సర్ ఇస్తే చాలా బాగుంటుంది సార్. ఒక వెహికల్కి ఇన్సూరెన్స్ అనేది చాలా మటుకు చేయించుకుంటలేరు. అదే వాళ్ళ లైఫ్కి రిలేటెడ్ అయితే ఇన్సూరెన్స్ అనేది చేయించుకుంటారు అనమాట. ఓకే, ఇంకా కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే వెహికల్కి ఇన్సూరెన్స్ ఉంటుంది, లైఫ్కి అనేది ఇన్సూరెన్స్ అనేది ఉండదు. బట్ రెండు కూడా ఇంపార్టెంటే. ఈరోజు మీ యొక్క సమాధానం ద్వారా తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, బిజినెస్ మ్యాన్ అనుకుందాం. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చేసి బైక్ డ్రైవ్ చేసుకుంటూ పోతుంటే ఆ బిజినెస్ మ్యాన్ వచ్చేసి ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని గుద్దేసిండు. ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చేసి 2 వీలర్ నడిపిస్తున్నాడు, బిజినెస్ మ్యాన్ కార్ నడిపిస్తున్నాడు. సో ఇప్పుడు ఆ ఇన్సూరెన్స్ అనేది ఆ బిజినెస్ మ్యాన్కి అనేది లేదు. ఓకే, సో ఇప్పుడు
ఎవరైతే ఈ పర్సన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారో అతనికి బైక్ కూడా డ్యామేజ్ అయిపోయింది అండ్ ఇట్లా కోరుకోవద్దు బట్ ప్రాణాలు కూడా పోయింది. సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఇది చిన్న టాపిక్ కానీ మీరు అన్నట్లు అందరికీ అవేర్నెస్ లేదండి, ఆర్ నెగ్లిజెన్స్ అని కూడా అనుకోవచ్చు. ఇది వెహికల్ ఇన్సూరెన్స్ అనేది మనకే కాకుండా చనిపోయిన వాళ్ళకి కూడా ఎంత ఇంపార్టెంట్ అంటే కోర్టులో కొన్ని వందల కుటుంబాలండి రోడ్ల మీద పడుతున్నాయి ఈ యాక్సిడెంట్ల వల్ల, ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకపోవడం వల్ల. ట్రాఫిక్ పోలీస్ ఆపి మనల్ని పట్టుకున్నారు అంటే వాళ్ళని తిట్టుకుంటాం కానీ అందులో సివియారిటీ తెలియదు, మన వరకు వచ్చేవారు తెలియదు అంటారు చూసారా, అదనమాట. ఈ వెహికల్ ఇన్సూరెన్స్లో కూడా రెండు ఉంటాయండి, కాంప్రహెన్సివ్ అని, థర్డ్ పార్టీ అని ఉంటాయి. కాంప్రహెన్సివ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు నా కారు ఉంది, దానికి ఏదైనా డ్యామేజ్ అయితే నాకు ఇంత కవర్ కావాలి అనేది నేను చేసుకునేది. అది నువ్వు చేసుకోపో, సమాజానికి ఏం నష్టం లేదు. కానీ థర్డ్ పార్టీ అనేది మ్యాండేటరీ, లీగల్గా మ్యాండేటరీ, ఎథికల్గా కూడా మ్యాండేటరీ. ఎందుకంటే అండి ఇది కవర్ అయ్యే పాయింట్ ఏంటి అంటే మీరు అన్నట్లు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోతున్నప్పుడు ఒక మామూలు వ్యక్తి, బిజినెస్ మ్యాన్ ఎవరో గుద్దాడు, ఇతనికి ఇన్సూరెన్స్ లేదు. అది ఎట్లా అవుతుందంటే అండి అది క్రిమినల్ ప్రొసీడింగ్స్ వేరే అండి, యాక్సిడెంట్ అయినందుకు అది వేరే, ఆ సెక్షన్లు వేరే యాజ్ వాళ్ళు ఎంవీఓపీనే వేసుకోవచ్చు అండి మోటార్ వెహికల్ చట్టం ప్రకారం. దాంతో ఏమవుతుందంటే ఆ చనిపోయిన వ్యక్తి లేదా తీవ్రంగా గాయాలైనా కూడా ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్లో అతనికి ఏమి ఇవ్వాలి అనేది అక్కడి నుంచే కవర్ అవుతుంది. వీళ్ళు ఏం చేస్తారు అంటే వెహికల్ వరకు ఏదైనా డ్యామేజ్ అయిందంటే 7 లక్షలు కవర్ అవుతుందండి అందులో. అంటే అది థర్డ్ పార్టీకి ఇచ్చేది, నా కారుకు వచ్చేది కాదు. మ్యాండేటరీ అనేది ఏంటంటే నీ కారుకు నువ్వు చేయించుకోలేకపో ఏం కాదు, అవతల వ్యక్తికి నీ వల్ల నష్టమైనప్పుడు భరణం అనేది కాంపన్సేషన్ అనేది మీరు ఇచ్చి తీరాలి. దానికి 7 లక్షల వరకు అతని బైక్ కానివ్వండి, కారు కానివ్వండి దానికి కవర్ అవుతుంది. వేరేజ్ ప్రాణం ఉన్నారు, ఆ మనిషి పోయాక చాలా ఫ్యాక్టర్స్ అండి, వేరియస్ ఫ్యాక్టర్స్ కవర్ కావాలి. ఇక్కడ అతని ఏజ్ ఎంత, అతనికి జాబ్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, ఫ్యూచర్లో ఇంకెంతకాలం ఉంది అతని రిటైర్మెంట్ ఏజ్, ఈ ప్రజెంట్ ఉన్న ఈ పే స్కేల్స్ ప్రకారం రేపు ప్రమోషన్స్ వస్తే ఎంత అమౌంట్ అతనికి వస్తుంది, రిటైర్మెంట్ బెనిఫిట్లు ఎంత వస్తాయి, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి ప్రోరేటాలో లెక్కేస్తే సపోజ్ అతను ఒక 23-24 ఏళ్ళు కొత్తగా జాయిన్ అయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకుంటే దగ్గర 10 కోట్లు కూడా వచ్చే అవకాశం ఉందండి అతనికి, బెస్డ్ ఆన్ ది ఎలిజిబిలిటీ. మళ్ళీ అతనికి పెళ్ళి అయిందా, పిల్లలు ఉన్నారు, ఇవన్నీ కూడా కన్సిడరబుల్ పాయింట్స్. అయితే ఇందులో చిన్నది ఏంటంటే ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఎవరైతే ఆ పర్సన్ ప్రాణాలు అనేది పోయినాయో అలా ఫ్యామిలీ వెళ్ళి కోర్టులో కేసు వేసారు, ఆ బిజినెస్ మ్యాన్ మా వాడు గుద్దేసిండి అని చెప్పేసి, ఒకవేళ తీర్పు 100% ఇప్పుడు మీరు చెప్పినట్టు మొత్తం కూడా క్యాల్కులేట్ చేసి ఇస్తారు 10 కోట్లు అనేది. ఆ 10 కోట్లు అనేది ఆ బిజినెస్ మ్యాన్ కనుక ఇన్సూరెన్స్ అనేది థర్డ్ పార్టీ తీసుకోకపోతే ఇంకా అతని జీవితాంతం మొత్తం కూడా సేవింగ్ అంతా తీసేసి మొత్తం కూడా పే చేయాల్సి వస్తుంది. ఇక కామన్ మ్యాన్ అయితే ఇక చచ్చిపోవాలి, వాడు చంపినందుకు వాడు కూడా అమ్ముకోవడమే అండి. అంతేగా, అమ్ముకున్నా కూడా తీర్చలేని డబ్బు కూడా కావచ్చు అండి. ఇదే ఈ థర్డ్ పార్టీ కాంపోనెంట్ ఒక్కటి ఉంటే ఏంటంటే అండి 10 కోట్లే కాదండి, అన్లిమిటెడ్. అతను అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీరే కాకర్లేదు, ఒక సెలబ్రిటీ అయి ఉండొచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీ, గవర్నమెంట్ ఆఫీసర్ అయి ఉండొచ్చు, అతని ఇన్కమ్ నెలకి ఒక 20 లక్షలు 10 లక్షలు వచ్చే అతను కూడా అయి ఉండొచ్చు. దాన్ని బట్టి ఉంటుంది. ఈ థర్డ్ పార్టీలో ఉన్న ఒక మంచి ఇది ఏంటంటే అన్లిమిటెడ్ ఇస్తారు, 100 కోట్లైనా కూడా ఇవ్వాల్సిందే అనమాట, దానికి లిమిట్ లేదు. వేరే ఆ వెహికల్ వరకు మాత్రం 7 లక్షలు అనేది లిమిటెడ్. అంటే వెహికల్ ఆబ్వియస్లీ బైక్ ఒక చిన్న కార్ అయితే ఇక దానికి ఎంత రావాలంత వస్తుంది, కానీ ప్రాణంకి ఏదైతే విలువ ఏదైతే కట్టాల్సింది అంత పెద్దది కట్టలేము. కానీ ఒకవేళ ఇదే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటే ఆ కంపెనీ అనేది పే చేసేస్తుంది. థర్డ్ పార్టీ కూడా పెద్ద కాదండి, అది మామూలు కాంప్రహెన్సివ్లో మన ఆప్షన్స్ అనమాట. నేను ఇంత పెట్టుకుంటాను నా కారుకి, అది ఎక్కువ అవుతుంది. కానీ థర్డ్ పార్టీ వెరీ మినిమలే ఉంటుందండి. ఎంత పెద్ద కార్ అయినా కూడా 6,000 7,000లోనే వచ్చేస్తుంది అది. కాబట్టి ఆ చిన్నది నెగ్లిజెన్స్ లేకపోతే ఏముందిలే ఏం కాలేదు కదా ఇప్పటి వరకు అనుకుంటే ప్రమాదం అనేది ఒకేసారి వస్తుందండి, అకస్మాత్తుగా వస్తుంది. అది వచ్చినప్పుడు తట్టుకోవడం అనేది చేత కాదు. ఆస్తులు అమ్ముకొని రోడ్ల మీద పడి జైల్లో కూర్చున్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ కేసుల్లో. ఇంకోటి ఏంటంటే ఏదో ఒకటి ఆ ఇన్సూరెన్స్ ఉండడం వల్ల ఆ కుటుంబానికి న్యాయం జరిగిందన్న ఒక ఇది కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది 100% సార్. లేదంటే లక్షల కోట్లు కట్టలేక మనం కట్టలేము, వాళ్ళకు కూడా ఇవ్వలేము, అక్కడ వాళ్ళ సఫర్ అవుతారు, ఇక్కడ మనం సఫర్ అవుతాం. ఇంతగానం నెత్తి నొప్పి బదులు తీసేసుకుంటే అయిపోతుంది. ఆ ఇన్సూరెన్స్ ఏదో కట్టేసుకుంటే
అందరికీ మంచిది అది. సూపర్. దీని కంటిన్యూషన్ ఇంకోటి ఉంది. సరే, ఈ సీన్లో మనం ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనుకున్నాం, బిజినెస్ మ్యాన్ అనుకున్నాం. కానీ ఆ బిజినెస్ మ్యాన్ ప్లేస్లో ఇప్పుడు ఇంకో క్యారెక్టర్ని యాడ్ చేస్తున్నాం, ఒక మైనర్ అబ్బాయి ఆర్ అమ్మాయి. ఓకే, వాళ్ళు ఇదే సీన్లో ఉంటే, ఎందుకంటే వాళ్ళు ఇన్సూరెన్స్లో అన్నీగా పక్కనే. ఓకే, వాళ్ళు ఇదే సీన్లో యాక్సిడెంట్ చేసి ఏదైనా జరిగితే నెక్స్ట్ దీని పరిణామాలు ఎలా ఉంటాయి? ఫస్ట్ వానికి ఎలా ఉంటుంది, అండ్ దాని తర్వాత వాళ్ళ పేరెంట్స్కి ఎలా ఉంటుంది, అండ్ దాని తర్వాత ఎవరన్నా ఆ పేరెంట్సే బైక్ కాకుండా వీడు ఎవరిదో బైక్ తీసుకొని వచ్చిండు అనుకోండి, వాళ్ళకి ఎట్లా ఉంటుంది పనిష్మెంట్స్? ఈ మధ్య ఏమవుతుందంటే ఈ సోషల్ మీడియా బాగా ఇదవుతున్నప్పుడు బంధువుల ముందో ఫ్రెండ్స్ ముందో మావాడేదో పిల్లోడేదో పోటుగాడని చూపించుకోనో, లేకపోతే వీడు అబ్నార్మల్ చైల్డ్ బాల మేధావని చూపించుకోనో రకరకాల విన్యాసాలు ఈ మైనర్లతో చేపిస్తున్నారండి. అందులో అతి కీలకమైంది, అతి ప్రమాదకరమైంది ఈ వెహికల్ ఇవ్వడం అనేది. ఏదైనా మంచి స్పోర్ట్స్ బైక్ ఇచ్చేసి బైక్ వాడు తోలుతుంటే ఆనందపడ్డము, కారు తోలుతుంటే పక్క నుండి వీడియో తీయడము, ఇవన్నీ చేసి పేరెంట్స్ ఇండైరెక్ట్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. ఒరే భలే తోలుతున్నావు కదరా కారు అంటాడు ఎవడో పనికి మాలినోడు, ఒక బంధువు ఫ్రెండ్ ఎవరో, ఇంకా వీడికి ఎక్కడో ఉండిపోతాడు అనమాట. ఆ పిల్లలకు తెలియదండి, వాడు మైనరు. చట్టరీత్యా అండి ఇది చాలా సివియర్ ఉంటాయి. ప్రస్తుతం ఇప్పుడు మన సైబరాబాద్ పోలీసులు కానివ్వండి, ఏపీలో కూడా అండి చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. ఇది మైనర్ కానీ బండి ఇచ్చినట్లయితే ఆ బండి మళ్ళీ 1 year వరకు దాన్ని మూలన పెట్టేయడమే. అది బెంజ్ కారు కావచ్చు, BMW కావచ్చు, అది 1 year పాటు పక్కన పెట్టాల్సిందే. ఆ మైనర్కి 25 years వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది రాదండి. ఏదో సరదాకు ఒకసారి తోలేం కదా అనుకొని దేంట్లోనే ఇరుక్కుంటే వాడికి 25 ఏళ్ళు వచ్చేలోపు వాడు లీగల్గా వాడి ఫ్రెండ్స్ అందరూ డ్రైవ్ చేస్తూ ఉంటారు, వీడు చూస్తూ కూర్చోవాల్సిందే. మళ్ళీ అప్పుడు డ్రైవ్ చేశాడంటే ఈసారి లోపలేస్తారు వాడిని. అది కాక పేరెంట్స్ జైలు శిక్షకు ఇందులో బాధ్యులు అవుతారండి. వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు. ఎవరైతే వెహికల్ ఇచ్చారో వాళ్ళకు కూడా సేమ్, వాళ్ళు కూడా అక్యూజ్డ్ అయ్యి ఈ క్రిమినల్ కేసుల్లో కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. చాలా సింపుల్గా ఉండేది అండి ఇది కూడా. ఈ మనోడు డ్రైవ్ చేస్తున్నాడు కదా, ఏముందిలే ఇక్కడి నుంచి ఇక్కడే కదా, ఏదో సూపర్ మార్కెటే కదా, కూరగాయలు తేడానికి పోతున్నాడు, గోధుమ పిండే కదా, పాల ప్యాకెట్టే కదా. ఈ పేరెంట్స్ కూడా ఏంటంటే ఒక బద్ధకం అండి, అరే పాల ప్యాకెట్ దా నాన్న, బండి ఇస్తే పోతా, పోయి వీళ్ళు తెచ్చుకోవాలి, లేదంటే మీకు వాడిని ఒకటి పీకి తెప్పించుకోగలగాలి, నడిచి వెళ్ళరా సైకిల్ వేసుకెళ్ళరా అని చెప్పేసి. మన బద్ధకం కోసం వాళ్ళకు బండ్లు ఇచ్చి, లేకపోతే ఈ సోషల్ మీడియాలో ఏదో చూపించుకోవడానికి బండ్లు ఇస్తే నాశనం పిల్లోడు అవుతాడు, మనం కూడా వెళ్ళి జైల్లో కూర్చోవాల్సి వస్తుంది. ఇదే పేరెంట్స్ అందరూ తెలుసుకోవాల్సిన పాయింట్ అండి. జైల్లో కూర్చోవాల్సి వస్తుంది. ఇందాక అన్నట్టు ఆ డబ్బులు కూడా ఏదైతే ఉందో ఇన్సూరెన్స్ అయితే అసలే ఉండదు కాబట్టి ఏది పని చేయదు, ఇంకా ఏది పని చేయదు అంటే అడిషనల్ ఇంకా అది ఇంకా పెద్ద పెయిన్ అండి. వీడు ఇంకా ఏదైనా చేయరాంది, ఏదైనా వానికి అవతలోనికి ఏదైనా ప్రాణాలకు హాని చేస్తే కథం జీవితమే పోయింది. జీవితం పోయిందని అంటే అక్కడ పేరెంట్స్ పోయింది, బండి ఇచ్చినది పోయింది, వీంది పోయింది, అందరిది పోయింది. ఉత్త పుణ్యానికి ఆ బండి ఇచ్చినోడు కూడా అవుట్ అండి. ఇవ్వకపోతే నిష్ఠూరం ఆడతాం. ఇప్పుడు ఎవరన్నా వచ్చి అరే బండి ఇవ్వు అన్నారు అనుకో, బాబు బండి రా అన్నాడు, అరే వాడు మైనర్ కదా అన్నాం అనుకోండి ఎగ్జాంపుల్, ఆ రిలేషన్ కట్ అయిద్దండి. ఇన్ని లా పాయింట్స్ అడుగుతున్నాడా వీడు అనుకుంటారు. ఇచ్చాక తెలుస్తుంది ఎఫెక్ట్. అరే ఆ రోజు నేను అడిగాను, నువ్వు ఇవ్వకుండా ఉంటే పోయేది కదరా అంటాడు అప్పుడు. కరెక్ట్. కాబట్టి ఆది నిష్ఠూరం మంచిది అంటారండి వీటిల్లో. మోమాటం కూడా చాలా మంది ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఇచ్చి పడేస్తారు. ఎగ్జాక్ట్లీ. రిలేషన్ పోద్దనో లేకపోతే ఇంకోటి పిల్లోడు ఫీల్ అవుతాడేమో అని రేపు రోజున గుర్తు పెట్టుకుంటే పెట్టుకోనేయండి. మా మామ నాకు మేలే చేశాడని వాడు అనుకుంటాడు ఒకరోజు. అలాంటి వాళ్ళందరికీ తెలియడానికి ఇట్లాంటి వీడియోలు కూడా ఉపయోగపడతాయండి. అవును, నిజంగా ఇప్పటికన్నా ఇవ్వకుండా ఇచ్చారా. ఓకే, అండ్ ఇంకా దీంట్లో యాడ్ ఆన్కి ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇదే సీను ఓకే అంత బాగానే ఉంది, వాళ్ళు ఏదో తెలియక బిజినెస్ ఓనరో లేదంటే మైనరో గుద్దండి అని అనుకుందాం. కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఆ మైనర్ కనుక గుద్దితే దానికి నెక్స్ట్ పరిణామాలు పేరెంట్స్కి అండ్ ప్లస్ ఇంకా ఆ బండి ఇచ్చినోనికి ఎట్లుంటాయి? డ్రంక్ అండ్ డ్రైవ్ పరాకాష్ట అండి. ఇంకా వాడు మైనర్ అయ్యింది, డ్రింక్ చేయడమే తప్పు, మళ్ళీ అందులో డ్రంక్ అండ్ డ్రైవ్ లో మైనర్ గుద్దాడు అంటే నేను చూశానండి. అంటే వాళ్ళ బాధలు ఇంకా వర్ణనాతీతం అన్నమాట. ఇప్పుడు మనం చెప్పుకున్నాయే కాకుండా సామాజికంగా కూడా పిల్లోడు వెలివేయబడతాడండి. ఎందుకంటే అందరికి తెలిసిపోద్ది ఇట్లా వాడి మీద కేసు అయింది అంటే, మిగతా పేరెంట్స్ వాడితో తిరగొద్దని చెప్తారు. అది ఒక రకంగా చెప్పాలి అంటే ఈ కోర్టులు ఈ పనిష్మెంట్లు ఇది వేరే అండి.
వేరే సమాజంలో ఇవి డైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతాయి. మామూలుగా మైనర్ ఏదన్నా కేసులో ఇరుక్కున్నాడు అంటేనే ఆ పిల్లోని మిగతా వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి వాళ్ళు తిరగనియరు వాటితోటి. అది ఆ పిల్లవాడు మానసికంగా కూడా బండి ఇచ్చిన వాళ్ళు, వాడికి ఆ లిబర్టీ ఇచ్చిన వాళ్ళు తీరం ద్రోహం చేసినట్లు అండి. కానీ మానసికంగా వాళ్ళే చంపేసినట్లు అన్నమాట. అది ప్రేమ కాదు, ఎంతో ద్వేషం ఉంటే తప్ప పసిపిల్లలకి మైనర్లకి బండి ఇవ్వకూడదు. అంటే నేను చూసిన సార్ లిటరల్గా వెల్ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ పేరెంట్స్ మంచి మంచి టాప్ కాలేజీలో అనేది పిల్లల్ని చదివిస్తుంటారు. అక్కడ ఇక డబ్బుతో కూడుకున్న ఫ్రెండ్స్ అనేది చాలామంది ఉంటారు కాబట్టి ఈజీగా బ్యాడ్ అలవాట్లు అనేది వాళ్ళకి వచ్చేసి ఒక ఈవినింగ్ వీకెండ్కి జనరల్గా వాడు డ్రైవర్ని ఇచ్చి పంపిస్తారనమాట. వీడు ఆ తాగేసి డ్రైవర్ని పక్కన పెట్టేసి వీడు వేసుకొని పోతాడు. డ్రంక్ అండ్ లైవ్ దొరుకుతారు. అక్కడికి ఏమైనా మేనేజ్ చేయాలని ఇంపాసిబుల్ టు మేనేజ్. దాని తర్వాత నెక్స్ట్ డే కట్ చేస్తే వాళ్ళ పేరెంట్స్ ఒక మంచి పొజిషన్లో ఉంటారు, గవర్నమెంట్ ఆఫీసర్ అనుకోండి, ఇంకేదైనా అనుకోండి. అలాంటి వాళ్ళు వచ్చి ఆ కౌన్సిలింగ్ ఏదైతే ఎపిసోడ్ అక్కడ అందరు డ్రంక్ అండ్ డ్రైవర్స్ ఏదైతే జరుగుతుంటుందో వాళ్ళ మధ్యలో వచ్చేసి వాళ్ళ పేరెంట్స్ అనేది నిలబడాలి. అండ్ జనరల్ డ్రంక్ అండ్ డ్రైవర్స్కి ట్రీట్మెంట్ ఒకలాగా ఉంటే ఇలాంటి వెల్ ఎడ్యుకేటెడ్ ఎవరైతే పేరెంట్స్ వాడిని సపోర్ట్ చేయడానికి వస్తారు చూడండి, అప్పుడు ఇంకా వాళ్ళకి మామూలు టార్చర్ ఉండదు, ఇక ఆ ఏడుపు మామూలుగా ఉండదు. ఇక అయితే ఆ రోజు చాలామంది పేరెంట్స్ అనేది అనుకోరు అనమాట, చి ఎంత పెద్ద తప్పు చేసినాం ఇట్లాంటి కొడుకుని కానీ అని. ఇట్లాంటిది ఆ బాధని చూడలేకపోయినా నేను ఇదే చెప్దాం అనుకుంటున్నా అండి. ఇది ప్రాక్టికల్గా మేము కోర్టులో చూస్తుంటున్నాం అండి. మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. మామూలుగా అడ్వకేట్స్ కానీ ఇట్లా పోతూ ఎవరు ఇంత క్యూ ఉన్నారో అనుకుంటాం అనమాట. జనరల్గా మండే ఫ్రైడే ఇట్లా జరుగుతూ ఉంటాయి. అవి తాగుబోతు బ్యాచ్రా అంటారు. అందులో మీరు అన్నట్లు పెద్ద పెద్ద అఫీషియల్స్, ప్రొఫెసర్స్ పిల్లలు, హై ఎగ్జిక్యూటివ్ వాళ్ళ పిల్లలు వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎక్కడో పక్కన నిలబడి చూస్తుంటారు అనమాట. ఇది తాగుబోతు బ్యాచ్రా ఇది అంటారు అనమాట. వీళ్ళు చేతులు కట్టుకొని జడ్జి గారు పిలిచినప్పుడు చిన్న మిస్టేక్ అండి. సరదా అనేది దట్ విల్ రూన్ దేర్ లైఫ్ అనమాట, దేర్ ఫ్యామిలీ ఇమేజ్. కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులు ముఖ్యంగా స్ట్రిక్ట్గా ఉండాలి. ఎందుకంటే ఆ నరకము అసలు మీరు కళలు కూడా ఊహించలేరు. ఒక్కసారి మీ అబ్బాయో అమ్మాయో ఎవరైనా ఇట్లాంటి తప్పు చేసిన తర్వాత వాళ్ళని డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిరు అనుకోండి, ఫస్ట్ బండి ఇమీడియట్గా సీజ్ చేస్తారు. అండ్ దాని తర్వాత నెక్స్ట్ డే కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. ఆ కౌన్సిలింగ్ అనేది మీరు వెళ్ళాలి. అక్కడ వీడియోలు చూపెట్టడము లేదంటే అక్కడ 1 గంట కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. అండ్ దాని తర్వాత మళ్ళీ మీరు జడ్జి గారు ముంగట ప్రొడ్యూస్ అనేది చేస్తారు. ఇదంతా ప్రాసెస్లో జనరల్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన పర్సన్కి అనేది వేరేగా ఉంటుంది. అండ్ మైనర్ రిలేటెడ్ ఎవరైతే వాళ్ళ పేరెంట్స్ ఉంటుందో వాళ్ళకి చాలా ఘోరంగా ఉంటుంది. సో అందుకోసం దాన్ని అర్థం చేసుకోనన్నా సార్ చెప్పినట్టు కొంచెం జర బండి అనేది ఇవ్వకండి. మంచి మంచి ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఒకప్పుడు లేవు. ఎంత మంచి ఓలా ఉంది, ఊబర్ ఉంది, ర్యాపిడో ఉంది, మంచి మంచి ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఇంకా కూడా డ్రైవర్లు కూడా ఆన్ ద స్పాట్ బుక్ చేసుకునే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అన్నీ ఉన్నాక కూడా ఎందుకు చేతులారా జీవితాన్ని నాశనం చేసుకుంటూ కొంచెం అర్థం చేసుకోండి దీనిపైన. సార్ రెండోది ఏంటంటే, ఒకప్పుడు విడాకులనంటే చాలా రీజన్స్ అనేది ఉంటుండే అనమాట. రీజన్స్ అంటే కొంచెం పెద్ద పెద్ద రీజన్స్ అనేటివి ఉంటుండే అనమాట. అంటే అక్కడ చాలా సంవత్సరాలు భరించి, ఇక్కడ కూడా చాలా సంవత్సరాలు భరించి ఇక ఫైనల్గా తట్టుకోలేక అనేది కోర్టుకు అనేది వచ్చేవాళ్ళు. ఇంకా దానికి ఒక ప్రాసెస్ అనేది ఉండేది. కానీ ఇప్పుడు పెళ్ళైన నెక్స్ట్ డేనే, పెళ్ళైన రాత్రి, పెళ్ళైన వారం రోజులకే, 6 నెలల రోజులకే కోట్ల రూపాయలు అనేది ఖర్చు పెట్టేసేసి ఇట్లా విడాకులకు అనేది వచ్చేస్తున్నారు. అంటే ఎక్కువ డ్యూరేషన్ అని లేదు ఇప్పుడు. రెండోది, అది ఏదైతే విడాకులకి వస్తుంటారో మీ దగ్గర కూడా చాలా కేసెస్ కూడా వచ్చే ఉంటాయి. అండ్ కొన్నిసార్లు వింటే అరే గీ రీజన్ కూడా విడాకులు తీసుకుంటారని చుట్టుపక్కల వాళ్ళు కూడా అనుకుంటుంటారు అనమాట. సో ఇప్పుడు ఉన్న ట్రెండ్ ప్రకారం మీరు చెప్పండి, ఈ విడాకులకి ఎలాంటి రీజన్స్కి అప్లై అనేది చేస్తున్నారు? అండ్ దాంట్లో కొన్ని కేస్ స్టడీస్ తీసుకొని కూడా, కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని కూడా మీరు చెప్పండి. అండ్ ప్రతిదీ కూడా కోర్టులనే వాట్ ఎవర్ వచ్చిన తర్వాత అక్కడ సాల్వ్ అనేది వాట్ ఎవర్ జరుగుతుందా, లేదంటే కొన్ని సందర్భాల్లో మీ దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ వరకు ఎందుకని మీరు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి కూడా సాల్వ్ చేశారు? ఒకవేళ మీరు ఇస్తే దాని ఎగ్జాంపుల్ కూడా చెప్పండి. 2 క్వశ్చన్లు అడిగినా సరే దీంట్లో 2 సపరేట్గా చెప్పండి. జనరల్గా అండి మీరు అడిగిన ప్రశ్నకి ఇంతకుముందు అండి, అంటే మన పేరెంట్స్ జనరేషన్లో అట్లా స్త్రీలకి ముఖ్యంగా ఈ ఆర్థికంగా వాళ్ళు స్వతంత్రులు కారు, డిపెండెన్సీ ఉండేది. జనరల్గా జెంట్సే వెళ్ళి జాబ్ చేసుకొని వచ్చేవాళ్ళు. విడాకులకి తీసుకోకుండా ఆపేది ఏంటి అంటే
లేడీస్ని కానివ్వండి, జెంట్స్ కానీ. ఎక్కువ లేడీస్ గురించి చెప్పాలి అంటే ఆర్థిక పరిస్థితులు ఒకటి, సమాజంలో హోదా, పిల్లలు, చిన్నపిల్లల బాధ్యతలు, వాళ్ళ మీద ఎఫెక్ట్ ఎట్లయిద్ది, వాళ్ళని నేను చూసుకోగలనా లేదా, ఏదేమైనా కూడా తండ్రి కూడా ఉండాలి కదా అనేది ఆపుతుందండి. ఆర్థిక పరిస్థితులు, నేను మేనేజ్ చేసుకోగలనా లేదా, పోషణ ఎట్లా, నాకు పెద్ద చదువుకోలేదే, లేదంటే ఉద్యోగం లేదే అనేది ఒకటి. సమాజంలో అంత బాగుంటేనే రాళ్ళేస్తున్నారు. ఇప్పుడు కానీ నేను విడాకులు తీసుకుంటే ఏమనుకుంటారో అనే ఒక భయం. ఇవి విడాకులు తీసుకోకుండా ఆపే ఫ్యాక్టర్స్ అండి. అంటే ఇక్కడ సమాజంలో హోదా అంటే కూడా వాళ్ళ సమాజం మీద ఒక గౌరవం ఉంది, ఒక భక్తి భయం ఉంది. ఇప్పుడు మీరన్నట్లు రెండో రోజే అన్నారు. దానికి రీజన్స్ ఏంటి అంటే సమాజం అంటే గౌరవం లేదు. ఫస్ట్ ఎవడేమనుకుంటే నాకేంటి అనేది ఒక కాన్సెప్ట్. ఆర్థిక కారణాలు, అమ్మాయి జాబ్ చేస్తుంది, అబ్బాయి జాబ్ చేస్తున్నారు, అదొక కారణాలు. పిల్లలు అంటారా, ఇప్పుడున్న ట్రెండ్ అండి. 3 ఏళ్ళు 4 ఏళ్ళు ముందు మా ఇద్దరికి మైండ్ సింక్ అవ్వాలి, కొత్త కొత్త పదాలు వింటున్నాం. మా ఇద్దరికి ఇది ఉందో లేదో చూడాలి, ర్యాపో, వెరైటీ పదాలు అనమాట అవి, సోషల్ మీడియా పదాలు అవి, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఇవన్నీ సెట్ కావాలి, మ్యాథమెటిక్స్లు అన్నీ అయితే కానీ పిల్లల జోలికి పోవట్లేదు. అసలే లేట్ పెళ్ళిళ్ళు ఇవి. అవును, ఈ పెళ్ళిళ్ళు చేసుకోవడమే ఇప్పుడు లేట్. వీళ్ళు కెరీర్ అని, జాబ్ అని, డబ్బు అని. దాంతోపాటు ఏమవుతుంది అంటే ఈ ఏజ్ ఎక్కువ పెద్ద ఏజ్ వచ్చేలోపు ఏమైంది అంటే ఎక్స్పోజ్ అవుతారండి. జనరల్గా రకరకాల మనుషులను చూస్తారనమాట జీవితంలో. ఒకరిని చేసుకున్నాక అంటే అబ్బాయి కానివ్వండి, అమ్మాయి కానివ్వండి, వాళ్ళతోటి వాళ్ళ లోట్లు కనపడుతుంటాయి మనకు. అతనైతే ఎంత బాగా మాట్లాడతాడే, ఇతనైతే ఎంత బాగా బైక్ డ్రైవ్ చేస్తాడే, అతనైతే ఒంటి చేత్తో నిలబడి డ్రైవ్ చేస్తాడు, ఇట్లా రకరకాలుగా అనమాట. నాది ఇట్లా కింద పడితే పర్స్ అతను తీసి ఇచ్చాడు, కేరింగ్ కూడా బాగా, కేరింగ్, ఎగ్జాక్ట్లీ. ఇవన్నీ ఫ్యాక్టర్స్ అనమాట. ఇప్పుడు పెళ్ళి అయ్యాక గ్రాంటెడ్ అనుకుంటే జనరల్గా ఎవరైనా సరే, ఇది అమ్మాయి కానీ అబ్బాయి కానివ్వండి, జెండర్ ఏమి ఇదేం లేదు ఇందులో. ఆమె లేవదు, వీడు లేవడు, గ్రాంటెడ్ అన్నట్లు ఉంటారనమాట. అక్కడ ఒక డిస్సాటిస్ఫాక్షన్ మొదలైద్ది. ఇంకోటి ఏంటంటే అండి, ఎప్పుడైతే వీళ్ళు సమస్యను బయట చెప్తారో అది అడ్వాంటేజ్ తీసుకోవడానికి కానివ్వండి, లేకపోతే టైంపాస్కి కానివ్వండి, కొంతమంది వచ్చేసి అయ్యో అంత పని చేశాడా, కింద పడితే తీయలేదా అంటాడు, వాడు తీయడు ఇంట్లో. ఈ అడ్వాంటేజ్ తీసుకుంటారు వీళ్ళు. ఆ బలహీన క్షణాల్లో షేర్ చేసుకోవడానికి ఒకటి దొరికాడని ఇవన్నీ ఎప్పుడైతే మన ఇంటి గుట్టు చెప్తామో అవుట్ అండి, ఆ కుటుంబం సర్వనాశనమే. థర్డ్ పర్సన్ అనేవాడు రాకూడదు. ఈ భార్య భర్త థర్డ్ పర్సన్ అంటే నా ఉద్దేశంలో భార్య భర్తే, మిగిలిన ఎవరైనా థర్డ్ పర్సన్. మీ అమ్మ, వీళ్ళమ్మ, అబ్బాయి అమ్మ కావచ్చు, అమ్మాయి ఎవరైనా సరే, పేరెంట్స్, సిబ్లింగ్స్ అందరూ తర్వాతే. ముందు వీళ్ళ కుటుంబము, వీళ్ళ కాపురం నిలబడాలి అంటే వీళ్ళిద్దరే మాట్లాడుకోవాలండి. థర్డ్ పర్సన్ ఎంటర్ కానిస్తే ఆ కుటుంబం సర్వనాశనమే. మీరన్నట్లు సిల్లీ రీజన్ ఏంటి అంటే అది వాళ్ళకి పెద్ద రీజన్ ఏమో అండి. కాకపోతే మనం అది దాటి వచ్చాం కాబట్టి చూస్తే సిల్లీగానే అనిపిస్తుంది. నేను చూసిన కేసులు చెప్పాలి అంటే అమ్మాయి వాళ్ళ ఫాదరు వస్తూ ఉంటే అబ్బాయి టీ-షర్ట్ వేసుకొని, షార్ట్ వేసుకొని కూర్చున్నాడట, కాలు మీద కాలు వేసుకొని. మా డాడీ ముందు మేము ఎవరం కూర్చోము, ఆయన ముందు నువ్వు కూర్చున్నావు, అది షార్ట్ వేసుకొని కాలు మీద కాలు వేసుకొని, ఆయన ముందు నిలబడలేదు అంటే సరే ఏందమ్మా ఇందులో అపాలజీ చెప్పాలి. వీడియో నా కాలు మీద నేనే వేసుకున్నా, నా గాలాడకి షార్ట్ వేసుకున్నా, ఏది గోల నాకని వీడు, అది ఈ గోల ఎవరికి వెళ్ళిపోయింది. అదే ఆఖరికి వాళ్ళు విడిపోయారు కూడా. ఇది అంటే ఫన్నీగా ఉంటుంది కానీ అండి, వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ భావోద్రేకాలు చూస్తే గంటలు అండి. మీరు ఇంకోటి అన్నారు, వాళ్ళు రాగానే ఫస్ట్ మీరు కౌన్సిలింగ్ చేస్తారు, డెఫినెట్గా మాట్లాడతామండి. ముందు మాట్లాడి మాకున్న అనుభవంలో ఈ డైవర్స్ కేసులోనే ఒక్కొక్కరు 3 hours మాట్లాడతారండి. అమ్మాయి కానివ్వండి, అబ్బాయి, అది మ్యూచువల్ అయినా సరే. పొరపాటున వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరన్నా వచ్చారంటే అది ఇంకా పెరిగిపోద్ది టైము, వాళ్ళకు జరిగిన అవమానాలతో సహా. ఇవి ఎమోషనల్గా ఉండేయండి. అంటే మనం చెప్పడానికి సరదాగా ఉండొచ్చు కానీ అది పడ్డవాళ్ళకి అవి చాలా పెద్దవి అనమాట. ఆయన ఎవరు ఏమనలేదు మా ఆయన్ని, వాళ్ళంత మాట అంటారా, అసలు ఆయనకి ఏముండదు అంటే అన్నారులే పోనీలే అనిపిస్తుంది. మా డాడీ అంటే ఏమనుకున్నారు, ఆయన ఔరంగజేబు లేకపోతే ఏదో టిప్పు సుల్తాన్, ఏదో చక్రవర్తి మౌర్యుడు, అట్లేదో వీళ్ళ బిల్డప్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే థర్డ్ పర్సన్ వచ్చినా కుటుంబాలు ఛిద్రమైపోతాయండి. భార్యాభర్త తిట్టుకుంటారు, కొట్టుకుంటారు,
సారీ చెప్పుకోవాలి, మళ్ళీ కలవాలి, హ్యాపీగా ఉంటుంది ఆ లైఫ్. ఆ అండర్స్టాండింగ్ ఇందాక కెమిస్ట్రీ, ఫిజిక్స్ అంటే అదండి యాక్చువల్లీ. అది ఉంది అంటే ఆ కుటుంబాలు ఏమి ఇది కాదండి, 100% నిలబడతాయి. అయితే దీంట్లో ఇంకొంచెం యాడ్ ఆన్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ వాట్ ఎవర్ కేసు కోర్టుకి పోయింది, ఇంకా ఆర్గ్యుమెంట్ అనేది జరిగింది, ఫైనల్గా విడాకులని కన్ఫర్మేషన్ అనేది జడ్జి చేశారు. ఆల్రెడీ వీళ్ళు తల్లిదండ్రులు, అంటే వీళ్ళకి పిల్లలు కూడా ఉన్నారు. సో నెక్స్ట్ ఆ పిల్లల భవిష్యత్తు అనేది ఎలా ఉంటుంది? జనరల్గా ఇలాంటి తీర్పు ఇచ్చినప్పుడు నాకు తెలియదు కాబట్టి మూవీస్లోనే చూసినాం మేము. సో ఆ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు నెక్స్ట్ ఎటు సైడ్ ఉండాలి, లేదంటే డివైడ్ చేసి ఉండమంటారా జడ్జి గారు, లేదంటే మమ్మీ దగ్గరనే ఎక్కువ ఉండమంటారా, లేదంటే నాన్న దగ్గర ఉండమంటారా? అసలు అలా పిల్లలది పరిస్థితి మానసికంగా కూడా ఎలా ఉంటుంది? మీరు ఆల్రెడీ దగ్గరుండి కొన్ని కేసెస్ చూశారు కాబట్టి చెప్పండి సార్ దాన్ని. ఇవి చాలా కేసులు అండి ఇవి. రియల్గా ఇందులో భార్యాభర్తల్లో ఇద్దరిలో ఎట్లా అంటే అండి, లాస్ అయ్యే వాళ్ళు గెలిచిన వాళ్ళు ఏముండదండి విడాకులు అంటే. ఇద్దరు ఓడిపోయినట్లే, గెలిచినట్లుండే ఓటమి, ఓడినట్లుండే గెలిపిది. నేను గెలిచానని ఏదో ఆనందపడతారు తప్ప ఇద్దరు ఓడిపోయినట్లే అండి. వాళ్ళు ఓడిపోయింది కాక తెలియక పుట్టిన ఆ పిల్లల్ని ఓడించినట్లే, వాళ్ళ భవిష్యత్తును కూడా ఓడించినట్లే వాళ్ళు. అది ఒక రకంగా చెప్తే ఆ కేసుల్లో బాధ అనిపించే పార్టు ఈ పిల్లలే అండి. అంటే అన్ని కేసులు కూడా ఇట్లా సిల్లీ రీజన్స్ ఉండవండి. ఉమెన్ ఇప్పుడు కూడా చాలామంది చాలా హరాజ్మెంట్ ఉందండి వాళ్ళకి, తాగొచ్చి కొట్టేవాళ్ళు. కొన్ని నేను చూసిన కేసుల్లోనే వాడు రోజుకి 10 సార్లు ఆమెని అంటే సెక్చువల్గా ఉండాలంటాడు, అంత హరాజ్మెంట్. ఆమె 17 ఏళ్లకు పెళ్ళి అయితే ఆమె ప్రెగ్నెంట్ అయిన విషయం కూడా ఆమెకు తెలియదండి. ఓహో ఇట్లా ఆగిపోతే ప్రెగ్నెన్సీ అనేది కూడా ఆమెకు తెలియదు. ఏదో నెలసరి అట్లా మిస్ అయింది కదా అనుకుంది ఆమె. పెద్దవాళ్ళకి చెప్తే తిట్టి ఇదేంది అని చెప్పి డాక్టర్ దగ్గర తీసుకెళ్తే నువ్వు మనిషివా పశువా అని అడిగిన సందర్భం అన్నమాట అది. ఆమెకు తెలియదు. ఇలాంటి హరాస్మెంట్స్ లేడీస్ కూడా ఉన్నాయండి. అఫ్ కోర్స్ లేడీస్ కూడా రకరకాలుగా ఉంది ఇప్పుడు, రెండు వైపులా వైస్ వర్సా అంటాం కదా, అట్లా కూడా ఉంది. కాకపోతే మీరు అడిగిన ప్రశ్నకి, ఎప్పుడైతే ఈ వైలెన్స్ అనేది ఇంట్లో జరుగుతూ ఉందో అప్పటి నుంచి పిల్లలకు హింసేనండి. మా నాన్న మా అమ్మను కొట్టాడు, లేకపోతే మా అమ్మ ఎప్పుడు కరెంటు నడుస్తున్న కేసులు కూడా ఉన్నాయండి కొన్ని. భర్తను వచ్చి ఇరగొడుతుంది వైఫ్, మామూలు కొట్టద్దు. నేను చెప్తే నమ్మల, ఏదో చెప్తుంటారులే మామూలుగా, ఎందుకు కొడుతుంది ఈమె, ఈయన ఇంత బలంగా ఉన్నాడు కదా అనుకున్నాను. నేను చూస్తే అది రియల్ అండి. అది ఆ ఎవిడెన్స్ కూడా తీసుకొచ్చారు. అతను ఎగిరెగిరి కొడుతుందామె అట్లే భర్తను పట్టుకొని, పిచ్చి బూతులు తిట్టుకుంటూ. సరే అది సైక్రియాటిక్ ప్రాబ్లం ఏదైనా కావచ్చు, అట్లా రెండు వైపులా ఉన్నారండి. అది చూసి ఆ పిల్లలకు ఒక భయం మొదలైద్ది. అమ్మా నాన్న మాట్లాడుకుంటున్నారంటేనే భయం అయింది. ఓహో ఆడామగా మాట్లాడుకుంటే గొడవలు వస్తాయని సైకలాజికల్గా వాళ్ళు పెరిగేటప్పుడు. అంటే ఇక వాళ్ళు రేపు ఎప్పుడు కూడా ఈ లవ్లో కావచ్చు, లేదంటే అమ్మాయిని బిలీవ్ చేయడం, అబ్బాయిని బిలీవ్ చేయడం, రేపు రిలేషన్షిప్లో ఉండడం, లేదంటే పెళ్లి చేసుకోవాలన్నా కూడా అంతవరకు ఘోరంగా భయంతోనే ఉంటారు. అండి క్లాస్లో కూడా ఇంకా వాళ్ళు ఎవరితో కలవరు. అమ్మా నాన్న వాళ్ళ అమ్మ వస్తుంది, వాళ్ళని రిసీవ్ చేసుకుని అమ్మా నాన్న కలిసి వస్తారు. అది చూశాక వీడు వాళ్ళ అమ్మ వచ్చి తీసుకెళ్తుంటుంది. దీంట్లో ఏదో గెలిచాను కదా కేసు అని చెప్పి అతను కానీ ఆమె కానివ్వండి, ఆ పిల్లోడికి రోజు వచ్చి స్వీట్లు ఇచ్చి కేకులు ఇచ్చి, వాడికి లేనిది మదర్ ప్రేమ అనుకున్నాడు అనుకోండి తండ్రి, అది కవర్ చేయడానికి వస్తువులతోటి దాన్ని బ్యాలెన్స్ చేద్దామని చూస్తాడు. సృష్టిలో తల్లి ప్రేమని తండ్రి ప్రేమని రీప్లేస్ చేసేది ఏ వస్తువు లేదండి. ఏ మెటీరియలిస్టిక్ వ్యవహారాలు కూడా అంతగా దాన్ని భర్తీ చేయలేవు. అది తెలుసుకోలేరు వీళ్ళు. ఏముంది డబ్బుతోటి ఏదైనా చేయొచ్చు, ఆడికార్లు తిప్పితే పిల్లోడు ఉండడండి. అమ్మతో తిరిగితేనే ఆనందంగా ఉంటాడు పిల్లోడు ఎప్పుడు కూడా. అది గ్రహించరు. వాళ్ళకు సమాజంలో ఒక ఇన్ఫీరియారిటీ భావన, మేము తక్కువ అనే భావన. వాళ్ళందరికీ అమ్మా నాన్న వస్తున్నారు ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటే, మీరు రారేంటి? ఆ కేసు కూడా చూసామండి మేము. అట్లా భర్త లేడు కదా అని ఒక ఆవిడ ఇంకొక అతన్ని ఫ్రెండ్గా కొలీగ్నో ఎవరినో ఇట్లా రా అని చెప్పి, అంకుల్ రా అని చెప్పి ఇలా పరిచయం చేసి వాళ్ళిద్దరు ఒక రిలేషన్లోకి వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళు తన్నుకున్నారు. మళ్ళీ వీడితోటి కొత్త ప్రాబ్లమ్స్. వాడేమంటాడు అప్పటిదాకా, భర్తనే వదిలేసావు నువ్వేమన్నా పతివ్రతవా అంటాడు మోజుదీరంగానే. కరెక్ట్. జరిగేది ఇదే అండి స్టోరీ. పిల్లవాడికి ఆ స్కూల్కి పోవడం వరకు, ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఇచ్చే వరకు, అప్పటి వరకు ఏదో చూపించుకోవడానికి బాగానే ఉంటుంది. వీడు కూడా మా నాన్న అని చెప్పుకోవచ్చు 4 రోజులు. కానీ పిల్లల మీదే అండి ఎఫెక్ట్ అయ్యేది పిల్లలే.
గెలిచేది ఓటమి వాళ్ళు వీళ్ళు అనుకున్నా కూడా అల్టిమేట్గా ఓడిపోయేది అయితే పిల్లలే ఈ విడాకుల కేసులో. మళ్ళీ అదే ఈ పిల్లలు మళ్ళీ టీనేజ్లోకి వచ్చేసరికి అవతల ఫ్రెండ్స్ తోటి వాళ్ళు మింగిల్ కారండి, అయినా కూడా అనుమానంగానే అవుతూ ఉంటారు అనమాట. అంటే అవతల జెండర్ అంటే ఒక కైండ్ ఆఫ్ ఎవర్షన్ వచ్చేస్తుంది. అది వాళ్ళ పెళ్ళి ఏజ్ వచ్చేటప్పటికి అవతల వ్యక్తిని నమ్మరండి. రేపు వీళ్ళతోటి గొడవ ఆ వర్షంలోనే పోతుంటారు తప్ప వాళ్ళ మైండ్ సహకరించదు దానికి. ఎందుకంటే అది బాల్యంలో వాళ్ళ మనసుకైన గాయాలు. ఎంత కవర్ చేసుకుందాం అనుకున్నా, ఎంత మోడర్న్గా వెళ్దాం అనుకున్నా కూడా, లేదు నాకు ఇలాంటి లైఫ్ వద్దనుకున్నా కూడా, ఆ ఎగ్జాంపుల్స్ కూడా మా అమ్మ నాన్నది కూడా ఇంతే సార్, నాకు అప్పుడే పెళ్ళి వద్దన్నాను అనే కేసులు కూడా చూసామండి మేము. ఇవన్నీ కూడా మేము చెప్పేదంతా కూడా అనుభవంతో అండి. ప్రతి ఒక్కటి రిలేట్ అవుతూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఈ తల్లిదండ్రుల విడాకులు అనేది డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ రేపు పిల్లల భవిష్యత్తు మీద కూడా తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. చాలా సివియర్గా ఉంటుంది అది. వాడి కుటుంబాన్ని, వాని భవిష్యత్తును కూడా మనం నాశనం చేసినట్లే అవుతుంది. కాబట్టి తల్లిదండ్రులు ఇంట్లో గొడవ పడకుండా జాగ్రత్తగా ఉంటే అది మంచి కుటుంబంగా చెప్పుకోవచ్చు అండి. ఈ మధ్యకాలంలో కూడా ఒక సుప్రీంకోర్టు అనేది కొత్తగా ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేసింది. అక్రమ సంబంధాలు ఏవైతే ఉంటాయి కదా అవి లీగల్. అప్పటి నుంచి ఇంకా మార్కెట్లో అనేది ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి కానీ తక్కువ కాలే. ఓకే, అండ్ ఏమన్నా అంటే అఫీషియల్ అంటారు కదా అని చెప్పేసి చాలామంది ఇంకా విచ్చలవిడిగా ఘోరంగా బిహేవ్ చేస్తారు అనమాట. సో దీనికి మీ ఒపీనియన్ ఏంటి? అక్రమ సంబంధాలని సమర్థించింది అంటే అండి, మీరన్న యాంగిల్ ఉంది ఇందులో. అంటే విచ్చలవిడితనానికి ఇది రీజన్ అవుతుందా లేదా అంటే సమ్హౌ ఇట్ ఈస్ దేర్. కాకపోతే ఆ తీర్పు వెనక ఉన్న ఉద్దేశం అనేది వేరే అండి. అప్పటిదాకా ఇది జెండర్ ఇది ఉండేది అనమాట. మామూలు చట్టం ప్రకారం అందరూ సమానమే. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక వివాహిత ఒక అబ్బాయితోటి కానీ అక్రమ సంబంధం పెట్టుకుంది అంటే అమ్మాయికి శిక్ష లేదండి. ఇంతకుముందు అబ్బాయికి మాత్రమే శిక్ష పడేది, కేవలం అబ్బాయికే. కాబట్టి ఇది ఎట్లయినా కూడా జెండర్ మీద మనము ఇది చూపిస్తున్నట్టే, తేడా చూపిస్తున్నట్లే. అదొక రీజన్ అండి. అందుకని చెప్పి అసలు అది నేరమే కాదు అన్నారనమాట. సో ఆ సెక్షనే వెళ్ళిపోయింది. ఇంకా ఇప్పుడు ఆ సెక్షనే లేదు. అక్రమ సంబంధం అంటే కేసు అనేదే లేదు. కన్సంట్ ఉందా లేదా, ఇద్దరికి ఇష్టమా లేదా, అక్కడ ఏదైనా బలవంతం ఉందా, బలవంతం లేకున్నా కూడా ట్రాన్సాక్షన్ ఆఫ్ మనీ ఉందా, కన్సిడరేషన్ ఉందా, ఉంటే అప్పుడు అవి నేరాలు అవుతాయండి. అంతేగాని అడల్ట్స్ ఎవరైనా సరే విత్ కన్సంట్ సెక్సువల్ కలిసినా కూడా తప్పు కాదు. ఇంకొక రీజన్ ఏంటంటే అండి, దాని వెనక అంటే నా వర్షన్ ఆఫ్ దీంట్లో నా అనాలిసిస్ ఏంటి అంటే, ఈ పెళ్ళిళ్ళు అయ్యాక వీళ్ళు డైవర్స్కి అప్లై చేసినప్పుడు కొన్ని సంవత్సరాలు పడుతుందండి డైవర్స్ తీసుకుని. ఒకరు నాకు వద్దు అంటే మాత్రం ఇద్దరు జంటలో సంవత్సరాలు పడుతుంది. అప్పుడు ఏం చేస్తున్నారు అంటే వన్ ఆఫ్ ద పార్టీస్ ఎవరో ఒకరిని పెట్టుకొని వస్తారు. రెండో వాళ్ళు అంటే ఎఫెక్టెడ్ పార్టీ అనమాట. వాళ్ళు రియల్గా బాధపడుతూ ఈ సంబంధం పోతుంది అన్న వాళ్ళే కంటెస్ట్ చేస్తారు జనరల్గా. వీళ్ళు సుఖపడుతూనే ఉంటారు, వాళ్ళకి ఆ సుఖం అనేది ఉండదు అనమాట. 5 ఏళ్ళు 4 ఏళ్ళు నడిచిందనుకోండి కేసు, అప్పటి వరకు వాళ్ళు ఒంటరిగానే ఉండాల్సి వస్తుంది అనమాట. ఎప్పుడైతే ఇది ఎత్తేసారో ఎవరి ఆప్షన్స్ వాళ్ళు ఎత్తుక్కున్నారు. ఇది విచ్చలవిడిగా అవుతుందా అంటే కొంతవరకు ఉందండి, కొంతవరకు అది కూడా ఉంది. అంటే మన కల్చర్ కాదు, మన దేశం కల్చర్ కాదు అది. బట్ అది ఇల్లీగల్ అన్నప్పుడు కూడా దాన్ని మనం ఆపగలిగింది కూడా ఏం లేదు. 4 గోడల మధ్య జరిగిపోయే విషయం ఇది. ఇప్పుడు అట్లా జరిగిందని తెలిసినా కూడా భర్త భార్యని కొట్టడమో విడాకులు వేయడమో వైస్ వర్సా ఇట్లా జరుగుతుంది తప్ప దానికోసం వచ్చి కేసులు వేసి తీసుకుని చాలా పర్సెంటేజ్ తక్కువ. ఇది బయట చెప్పుకునే విషయం కాదనమాట. రైట్, అదండి. అలానే సార్, ఒక వ్యక్తి మర్డర్ చేసో లేదంటే ఇంకా ఘోరమైన క్రైమ్ ఏదైనా చేసో మీ దగ్గరకు వచ్చి, సార్ లాయర్ గారు నేను మర్డర్ చేసిన లేదంటే వాట్ ఎవర్ ఒక క్రైమ్ అనేది చేసిన, తప్పైతే ఒప్పుకుంటున్నాను నేను, ఇక నా కేసు మీరు వాదించండి నేనంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఫస్ట్ క్వశ్చన్ అంటే రీజన్ చూస్తామండి. ఓకే, డెఫినెట్గా ఏంటంటే అది వాళ్ళ హక్కు అండి. ప్లస్ మాకు అడ్వకేట్స్కు ఇందులో ఉన్న ఒక ఇదేంటి అంటే క్లయింట్కి అడ్వకేట్కి మాకున్న ఒక ప్రివిలేజ్ అనొచ్చు దాన్ని. అది మేము కోర్టు ముందు చెప్పాల్సిన అవసరం లేదండి, అతను మాకేం చెప్పాడు అనేది. సో కాబట్టి మీరు నేరస్తులను కాపాడతారా అని అన్నారనుకోండి, దాని వెనక అంటే ఎవరైనా అడ్వకేట్ జనరల్గా దాని వెనకున్న రీజన్స్ చూస్తామండి.
కొన్ని కేసుల్లో అతను చేయడం వెనుక న్యాయం ఉంది అనిపించచ్చు. అంటే అతను ఆ పని చేయడం వల్ల నేరం, మర్డర్ అనే కాదు ఏదైనా కూడా. అలాంటప్పుడు వాళ్ళని డెఫినెట్గా ఆ కేసు తీసుకుంటామండి మేము. వాళ్ళ హక్కు కూడా, వాళ్ళ తరఫున కోర్టులో రిప్రజెంట్ చేయడము అనేది. కాకపోతే ఎక్కడ మేము అతను మర్డర్ చేయలేదనో ఇంకోటో వీళ్ళకి కూడా ముందు ఎడ్యుకేట్ చేస్తామండి. బాబు ఎవిడెన్స్, మేము పోయేది ఎవిడెన్స్ మీదే. అతను చేశాడు చేయలేదనేది సెకండరీ. ప్రాసిక్యూషన్ వాళ్ళు ఆ ఎవిడెన్స్ కరెక్ట్గా పెట్టలేదు అనే దాని మీద పోతుందన్నమాట ఆర్గ్యుమెంట్ అంతా కూడా. అతను జడ్జి గారి ముందు వచ్చేసి సార్ నేను చేశానని ఒప్పుకున్నాడు అంటే అయిపోయింది, కేసు క్లోజ్, శిక్ష వేస్తారు, అయిపోతుంది అక్కడ. నేను చేయలేదండి అంటే ట్రయల్ మొదలైద్ది. అప్పుడు ఇప్పుడు మీరు అన్నదంతా ఎవిడెన్స్ ఏం పెట్టారు వాళ్ళు, దాంట్లోకి వెళ్తాం మేము. ఎవిడెన్స్ వీక్ ఉందనుకోండి, అతను బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు చేసే, ఇప్పుడు వాడు హ్యాబిచువల్ క్రిమినల్ అనుకోండి, మేము విషయం తీసుకోము కేసు. దురదృష్టవశాత్తు కొంతమంది కొన్ని కేసులు ఎదుర్కొంటారు. అలాంటివి నేనైతే అంటే పర్సనల్గా జనరలైజ్ చేసి చెప్పలేము, కానీ రీజన్ చూస్తాం ఫస్ట్. ఇది వెదర్ కరెక్టా కాదా, ఏ రీజన్ వల్ల ఈ తప్పు జరిగింది అనేది. అది సహేతుకంగా ఉంది అంటే డెఫినెట్గా తన హక్కుల గురించి మేము ఫైట్ చేస్తాం, బయటికి తీసుకురావడానికే ట్రై చేస్తామండి. అలానే సార్ నాకు ఎప్పటి నుంచో ఉంది, చిన్నప్పటి నుంచి. ఇది సినిమాలు చూసో మరి బయట ప్రభావం తెలియదు, అట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ అయితే అయ్యింది. అంటే నేను ప్రాక్టికల్గా ఎప్పుడు కూడా కోర్టుకో పోలీస్ స్టేషన్కి అనేది పోలే. బట్ నాది కూడా మిక్స్డ్ ఆఫ్ ఒపీనియన్స్ అండ్ సినిమాలు, జనాల ఒక మాటల ద్వారా నాకు ఇది మైండ్లో ఉండిపోయింది అనమాట. ఏంటంటే వాట్ ఎవర్ ఒక పర్సన్కి ఒక అన్యాయం జరిగినప్పుడు నువ్వు కోర్టు ద్వారా పోవచ్చు కదా అని చెప్పేసి అంటుంటారు చుట్టుపక్కల. కోర్టుగా ఎవరు పోతారు, ఏమైనా ఉంటే సెటిల్మెంట్ అనేది చేసుకుందాం, ఎవరైనా పెద్దోళ్ళని కూర్చోబెట్టుకోను, ఇంకా కొంతమంది లీడర్లు ఉంటారు, వాళ్ళ దగ్గరికి పోయే సెటిల్మెంట్ చేసుకుందాం. కానీ కోర్టు దగ్గర అవుతుంది, ఎందుకంటే కోర్టుకు పోతే మళ్ళీ ఇది నెలలు సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది, చొప్పులు అరిగిపోతుంది అని చెప్పేసి ఇలాంటిది ఉంది మార్కెట్లో, నాకు కూడా ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్? నిజంగా కోర్టుకు పోతే ఇమీడియట్గా మనకి జస్టిఫికేషన్ అనేది దొరకదా? మీరు చెప్పండి. అంటే మీ ఒపీనియన్ కరెక్టే అండి. అది జనరల్గా అనేది అది కొంతవరకు నిజం కూడా. కాకపోతే ఇప్పుడు కొద్దిగా మారిందండి చట్టం. దీని ప్రకారం ఏమవుతుంది అంటే, ఇంతకుముందు 10 ఏళ్ళు 7 ఏళ్ళు సరే మీరు అన్నట్లు టైం, ఇప్పుడు 3-4 ఇయర్స్లో సరే అది కూడా లాంగ్ డ్యూరేషనే అఫ్ కోర్స్. ఇప్పుడు బయట ఒక దాదా అనుకోండి, స్పాట్లో రే ఇంత కాదు అంత ఇచ్చేరా అనొచ్చు, అక్కడ కొన్ని హక్కుల్ని కోల్పోతాం. వేరే కోర్టులోకి వచ్చేలేకపోయిందంటే ఇది ఇన్స్టంట్ జస్టిస్, భయంతో ఒప్పుకుంటారు పార్టీలు. వేరే ఇక్కడ అట్లా ఉండదండి, హక్కులు ప్రొసీజరు దీని ప్రకారం చూసి సరైన న్యాయం జరిగింది. సరైన న్యాయానికి డెఫినెట్గా ఆ టైం పడుతుంది అండి. కాకపోతే జస్టిస్ డిలే కావచ్చు, కానీ డెఫినెట్గా అది బాధితులకైతే న్యాయం జరిగేది అయితే నిజమే. కాకపోతే అది లేట్ అయినప్పుడు అండి కొన్నిసార్లు న్యాయం జరిగినా వేస్ట్. ఒక మనిషి 60 ఏళ్ళ మనిషి ఈ స్థలమో పొలమో నాదనే వేస్తాడు, అతను 70 ఏళ్ళు వచ్చే వరకు కూడా తేలలేదనుకోండి, అతను చనిపోతాడు. అతని తర్వాత అతనికి ఫేవర్గా రావచ్చు తీర్పు, అక్కడ అప్పుడు వచ్చి కూడా ఉపయోగం లేదు కదా. సో జస్టిస్ డిలేడ్ ఈజ్ డినైడ్ అంటారు అన్నమాట అది. కాబట్టి మీరు అన్నట్లు ఈ లోకల్ సెటిల్మెంట్లు అది కోర్టు ఎంకరేజ్ చేస్తుందా అంటే మీడియేషన్ డెఫినెట్గా చేస్తుందండి. ఈ కోర్టు మన కేసు జరిగే ప్రొసీజర్లోనే సెక్షన్ 89 ఉంది. దాని ప్రకారం ఏంటంటే మీడియేషన్కి అది ముందు ఇద్దరు బయట మాట్లాడుకొని ఏమైంది అవుట్పుట్ చెప్పండి అంటే, అప్పుడు మనం అది సక్సెస్ కాలేదని అడ్వకేట్స్ వచ్చి చెప్తే అప్పుడు ఫర్దర్ ట్రయల్. ముందే ఇనీషియల్ స్టేజెస్లోనే ఈ సెక్షన్ 89 ఉంటుంది. అంటే ముందే మీడియేషన్ మాట్లాడుకోండి, ఇద్దరు కన్సిలేషన్ అంటనమాట, అసలు డిస్కస్ చేసుకొని రండి, ట్రయల్ అంతా వేస్ట్. వాళ్ళిద్దరికి అంగీకారం అనుకోండి, డిస్ప్యూట్ లేనట్టే కదా, వివాదం లేదు, దానికి కోర్టే అవకాశం ఇస్తుందండి ఇప్పుడు. కాకపోతే అది ఎక్కువ శాతం కోర్టు వరకు వచ్చారంటే ఫెయిల్ అయితే కొన్ని సక్సెస్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు కూడా అవుట్ సైడ్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్మెంట్ అనేది సత్వరమైన పరిష్కారానికైతే అదే కరెక్ట్ అండి. అలానే సార్ ఇప్పుడు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మీరే చెప్పాలి, ఎందుకంటే ఇది కూడా సేమ్ ఇందాక మిత్తు ఉన్నట్టే ఇది కూడా మిత్తు ఉందన్నమాట. డబ్బున్నోళ్ళకి డబ్బు లేనకి అందరికీ చట్టం ఒకటే అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఉంది.
కానీ ఆ స్టేట్మెంట్ అయితే నమ్మడానికి కొంచెం డైజెస్ట్ అయితే లేదు. ఎందుకంటే డబ్బున్న వాళ్ళకి ఫాస్ట్ తీర్పు అనేది వస్తుంది, ఫాస్ట్గా మూవ్ అవుతుంది, ఎవ్రీథింగ్ ప్రొసీజర్ ప్రాసెస్ ఎవ్రీథింగ్. ఆ డబ్బు లేని వాళ్ళకి వచ్చేసి చాలా స్లో ప్రొసీజర్ అనేది అవుతుంది అనేది మాకు అనిపిస్తుంది కామన్ ఆడియన్స్కి. సో మీరు న్యాయ వ్యవస్థల దగ్గర ఉండి చూస్తున్నారు కాబట్టి దీనికి కరెక్ట్గా చెప్పండి ఏంటి అన్నది. లాలో డెఫినెట్గా ప్రొవిజన్ ఉందండి. పేదవాళ్ళు, ధనికులు అందరూ న్యాయం ముందు ఈక్వలే, సమాజంలో ప్రతి ఒక్కరు కూడా న్యాయ వ్యవస్థ ముందు సమానులే అనేది అయితే ఉంది. ఇప్పుడు మీరన్నట్లు ఈ స్పీడ్గా జరగడము, వాళ్ళకు న్యాయం జరగడము అనేది ఉందా లేదా అంటే డెఫినెట్గా ఉందండి, అది కూడా ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు ఒకరికి బెయిల్ ఇక్కడ రాలేదండి కింద కోర్టులో, డబ్బున్న వాళ్ళైతే ఏం చేస్తారంటే ఇమ్మీడియట్గా హైకోర్టుకి వెళ్ళిపోతారు. అక్కడ కూడా రాకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తారు. మీరు ఈ మధ్య కేసులు చూస్తుంటారు, కొన్ని సెలబ్రిటీలు కానివ్వండి, పొలిటీషియన్స్ ఇవి కానివ్వండి. అదే ఒక పేదవాడికి ఆప్షన్స్ తీసుకోవాలంటే ముందు ధైర్యం చేయాలండి. అమ్మో హైకోర్టు అంటున్నాడే ఈయన అడ్వకేట్, ముందు మమ్మల్ని కూడా నమ్మరు. మేము చెప్తాం ఆప్షన్ అయితే ఇది ఉందయ్యా అనేది ప్రతి ఒక్కరికి, వాళ్ళు నమ్మరు. ఈయన ఏదో డబ్బుల కోసం చెప్తున్నాడు అనుకుంటారు అనమాట. అది మనం మళ్ళీ హైకోర్టుకు పోవాలంటే వేరే అడ్వకేట్స్ ఉంటారు, సుప్రీంకోర్టులో అందరం వాదించలేం, అక్కడ వేరే అడ్వకేట్స్ ఉంటారు. దీని డెఫినెట్గా ఖర్చు అవుతుందండి. పేదవాడికి న్యాయం జరగదా అంటే, కానీ వీటన్నిటికి కూడా ఇక్కడ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ఉంటుందండి. దాంట్లో ఫ్రీగా అడ్వకేట్స్ని ఇస్తారు, ఫ్రీగా ఇస్తారు. ఇప్పుడు ఒక సివిల్ కేసు ఉందండి, ఒక పొలం ఉందనుకుందాం, ఆ పొలము నాది ఏదో డిస్ప్యూట్ నడుస్తుంది అనుకోండి, కోర్టు అది ఊరికే చేయదు, దానికి ఫీజు కట్టాలి. ఒక ఫార్మాట్ ఆఫ్ ఫీజు ఉంటుంది అనమాట, దానికి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది, అది ముందు మనం కట్టాలి. కట్టాక మాత్రమే ఆ కోర్టు దాన్ని పరిశీలిస్తుంది. కానీ ఎవరి దగ్గర అయితే డబ్బులు లేవు అంటారో ఇండిజెంట్ అంటారు అనమాట వాళ్ళు. ఇంతకుముందు పాపర్ అనేవాళ్ళు, 1000 రూపాయల కంటే వాళ్ళకి ఎక్కువ ప్రాపర్టీ ఉండకూడదు. అలాంటి వాళ్ళ కోసము ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళ అడ్వకేట్ని పెట్టుకోవచ్చు. అలాగే కోర్టు ఫీజు నుంచి కూడా కట్టకుండా ఇప్పుడు తీర్పు వచ్చాక కడతానని చెప్పేసి మనం ఇది చేసుకోవచ్చు అనమాట. ఆ ప్రొవిజన్స్ అయితే ఉన్నాయండి. దాన్ని వాడుకోవడం వాళ్ళకి గవర్నమెంటే ఇస్తుంది. ఆ అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ పేదల తరఫున చేసే వాళ్ళకి గవర్నమెంటే పే చేస్తుంది. దెర్ ఈజ్ ప్రొవిజన్, కాకపోతే దాన్ని సరిగా అది యూటిలైజ్ కొంతవరకు కావట్లేదు. అలానే ఇప్పుడు చాలా మటుకు చూస్తున్న మధ్యలో కేసెస్ వచ్చేసి, నేను రియల్ ఎస్టేట్ ట్రైనింగ్స్ కూడా ఎక్కువ ఇస్తుంటాను, రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్నా కాబట్టి చెప్తున్నాను సార్. ఒక ప్రాపర్టీ కొనే ముందు ఎవరైతే కస్టమర్ ఉంటారో లీగల్గా ఎలాంటి డాక్యుమెంట్స్ చెక్ చేసుకొని కొనాలి. ఎందుకంటే చాలామందికి ఇది తెలియక కొన్న తర్వాత చాలా మోసపోతున్నారు అనమాట. అండ్ ఆ రిజిస్ట్రేషన్స్ కూడా అవుతలేవు కొన్ని దగ్గర. ఇట్లా చాలా ఉంది ప్రాబ్లం మార్కెట్లో టువర్డ్స్ రియల్ ఎస్టేట్. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మీరు చెప్పండి, కామన్ పీపుల్ ఎవరైతే ఒక ల్యాండ్ కొనాలన్నా, లేదంటే రేపటి రోజున ఒక వెంచర్లో ప్లాట్ కొనాలన్నా, లేదంటే ఒక ఇల్లు కొనాలన్నా ఏం చెక్ చేయాలి బేసిక్గా? ల్యాండ్ యూజ్ సర్టిఫికేట్ అని ఉంటుందండి, నెంబర్ 1 అది ఫస్ట్. ఇది మామూలుగా మన హైదరాబాద్ అయితే HDMA ఆఫీసులు, MRO ఆఫీసుల్లో వీటన్నిటిలో కూడా దొరుకుతుందండి ఈ సర్టిఫికేట్. కొన్ని గ్రామాల్లో అట్లయితే కన్సర్న్ ఆఫీసులో అనమాట, వాటిలో దొరికే సర్టిఫికేట్ ఇది. ఇందులో క్లియర్ కట్గా అసలు ఫస్ట్ బేసిక్ స్కెల్టన్ అనమాట. అసలు ఆ ల్యాండ్ తీసుకోవాలా వద్దా, అంటే అదేమన్నా డిఫెన్స్ ల్యాండా, ఫారెస్ట్ ల్యాండా, ఏదన్నా అక్కడ నాలాలు ఉన్నాయా, అదేమన్నా FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ ఈ పరిధిలో ఉందా, చెరువులు ఉన్నాయా, మైనింగ్ సంబంధించిన ల్యాండా, ఇవన్నీ కూడా ల్యాండ్ యూజ్ సర్టిఫికేట్లో వస్తాయండి. అవి కాక దాంట్లోనే అసలు డిసైడ్ అయిపోతాం అనమాట, ఇది లీగల్గా ఉంది పర్లేదు అనుకుంటే తీసుకోవడానికి రెడీ కావచ్చు. అది అయ్యాక మళ్ళీ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, మళ్ళీ సేల్ డీడ్ ఒరిజినల్ ఉందా లేదా, వెరీ ఇంపార్టెంట్. మిగతా డాక్యుమెంట్స్ గూగుల్లో కొట్టినా కూడా వస్తాయండి, ఈసీ 30 years ఈసీ అని చెప్పేసి, అడంగల్స్, రెవెన్యూ డాక్యుమెంట్స్, 10A ఫాము, ఇవన్నీ వెరిఫై చేసుకోవాలి. లింక్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా. అగ్రికల్చర్ ల్యాండ్ అయితే అది కన్వర్షన్ సర్టిఫికేట్ ఉందా లేదా, ఇవన్నీ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్నమాట. కానీ వీటన్నిటికంటే కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే పొజిషన్ చెక్ చేయాలి. పొజిషన్లో ఎవరున్నారు, పేపర్లు గీపర్లు వీళ్ళ పేరు మీద ఉన్నా కూడా ఆ ల్యాండ్లో వీళ్ళు ఉన్నారా లేదా, దాన్ని నల్లా బిల్లు ఎవరి పేరు మీద ఉంది, కరెంటు బిల్లు ఎవరి పేరు మీద వస్తుంది, ఇవన్నీ అనమాట. ఈ ట్యాక్స్ ఎవరు కడుతున్నారు, ఆ పొజిషన్ వీళ్ళకు ఉందా లేదా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేకుంటే అదేదో పోయిందనో ఇంకోటో చెప్పినా కూడా తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకోవాలండి.
ఎందుకు అంటే దాన్ని వాడు తాకత్తు పెట్టి ఉండొచ్చు, వాడిది కాకపోయి ఉండొచ్చు, ఏదో జెరాక్స్ కాపీ పెట్టి కూడా మేనేజ్ చేయడానికి ట్రై చేయొచ్చు. అంటే ఇప్పుడు జరుగుతున్న మోసాలండి. ల్యాండ్ వాల్యూ ఎప్పుడైతే పెరిగిపోయిందో ఈ మోసగాళ్ళు కూడా ఎక్కువైపోయారు ఇందులో. కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ అయితే కంపల్సరీగా తీసుకొని తీరాలండి. రైట్. ఈ మధ్యకాలంలో సైబర్ క్రైమ్స్ అనేది చాలా ఎక్కువైపోయినాయి సార్. అంటే ఫేక్ కాల్స్ అనేది రావడము, లేదంటే నేను ఇప్పుడు ఒక కొరియర్ నుంచి కాల్ చేస్తున్నా, మీకు అనేది కొరియర్ వచ్చింది, ఓటీపీ చెప్పండి అని, తర్వాత అలా కూడా ఒకటి. ఇంకా మా పర్సనల్గా మా ఫ్యామిలీ మెంబర్స్లోనే కొన్ని అయినాయి అనమాట. ఫెడెక్స్ కొరియర్ అని చెప్పేసి, అలా డిఫరెంట్ కొరియర్ అని చెప్పేసి మేము డ్రగ్స్ ఆఫీసర్ అనేది మేము మాట్లాడుతున్నాము. సో మీకు డ్రగ్స్ అనేది మీ దాంట్లో కొరియర్లో దొరికినాయి, సో ఇమీడియట్గా ఇంత ట్రాన్స్ఫర్ చేసేయండి, లేదంటే మీడియా ముందుకు వస్తే మళ్ళీ మీ ఫ్యామిలీ పరువు మొత్తం పోతుంది అంటే వాళ్ళు ట్రాన్స్ఫర్ కూడా చేసేసారు. సో ఇలాంటి ఎవరైతే సైబర్ క్రైమ్కి గురయ్యారో, అటాక్స్కి గురయ్యారో, సో అలాంటి వాళ్ళు బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నెక్స్ట్ చట్ట ప్రకారంగా అసలు నెక్స్ట్ ఏం చేయాలి? వాళ్ళు మోసపోయారు, సో మోసపోయినందుకు ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి వాళ్ళు? ఇప్పుడు మీరు చెప్పినట్టు అండి, ఫెడెక్స్ అని చెప్పేసి కొరియర్లు, గంజాయి, ఇదంతా ఒక ఎత్తు అయితే అండి. తమాషా అయిన విషయం ఏంటంటే ఈరోజు పేపర్లో వచ్చిందండి మెయిన్లో, ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగింది కదా, దానికి మీరు ఎవరికో ట్రాన్స్ఫర్ చేసిన డబ్బులే, వాడు ఎవడికో మీరు ఇన్ని కోట్లు ట్రాన్స్ఫర్ చేశారు, నేను చేయలేదురా బాబు, నీ ఆధార్ కార్డు మీద ట్రాన్స్ఫర్ అయ్యాయి, దానికి నువ్వే బాధ్యుడివి అనగానే ఇది కరెంట్ జరుగుతున్న ఇష్యూ అండి. అంటే వాళ్ళు ఎంత స్మార్ట్గా వెళ్తున్నారంటే నేరస్తులు కూడా, ఓహో ఇప్పుడు జరుగుతుంది ఇదే కదా అని కోరిలేట్ అయ్యి జనరల్గా ఏజ్డ్ వాళ్ళు పడుతున్నారండి. మీరన్న మా ఫ్యామిలీలో కూడా జరిగిందండి, 1 వీక్ కూడా కాలేదు ఇది జరిగి, మీరు చెప్తుంటే నేను రిలేట్ చేసుకోగలుగుతున్నా. డిజిటల్ అరెస్ట్ అని చెప్పి ఆంటీని అంకుల్ ఇద్దరిని వాడు దగ్గర 2 days లైన్లో చూస్తూనే ఉన్నాడండి. వాడు ఇంట్లోనే పెట్టుకొని ఉన్నాడు. ఈయన కూడా పెద్ద ఆఫీసర్గా రిటైర్డ్ ఆయన. వాళ్ళు ప్యానిక్ చేసేస్తారు, ఆ కరెంట్ సిచ్యువేషన్ వాడుకుంటారు, వాళ్ళు అంత స్మార్ట్ ఉంటారు వాళ్ళు. ఆఖరికి ఫోన్ చేస్తే లక్కీగా నేను పోయి వాళ్ళను తిట్టడం జరిగింది. అంటే డైరెక్ట్ తీసుకుని వాళ్ళతో మాట్లాడితే అప్పుడు వీళ్ళు వాళ్ళ భయం ఎలా ఉందంటే అండి, ఫోన్ కూడా మేము పెట్టుకోము, ఫోన్ నీ దగ్గర ఒక 3 రోజులు పెట్టుకో అన్నారు ఆఖరికి. అంత చదువుకున్న వాళ్ళండి కూడా. సరే ఇది ఏదో జరిగింది అండి. ముందు ఎప్పుడైతే ఎవరు కూడా పాస్వర్డ్ కానివ్వండి, ఓటీపీలు కానివ్వండి, లేకపోతే బ్యాంక్ పిన్లు కానివ్వండి, డెబిట్ కార్డులు అవి, క్రెడిట్ కార్డులు అవి, వాటిని మన టూత్ బ్రష్ లాగే వాడుకోవాలండి. అది ఎవరికి ఇవ్వకూడదు, అది మన పర్సనల్. అది ఎవరు అడగకూడదు, అడిగినా ఇవ్వకూడదు. ఇచ్చామంటే మనం మోసపోతాం, దాన్ని అడిగాడు అంటే వాడు మోసగాడే. కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. అవి అడిగాడు అంటే మోసమే, క్లియర్ కట్గా. ఈ డిజిటల్ అరెస్ట్ అనేది లేదు అని పోలీసులు కూడా ఎడ్యుకేట్ చేస్తున్నారు, ప్రభుత్వాలు ఎడ్యుకేట్ చేస్తున్నాయి. స్టిల్ ఒకవేళ జరిగింది అంటే 1930 అండి ఫోన్ నెంబర్, టోల్ ఫ్రీ నెంబర్. ఇమ్మీడియట్గా ఫోన్ చేసి దానికి రిపోర్ట్ చేయాలి. ఆన్లైన్లో కూడా ఈ సైబర్ క్రైమ్ అని కొడితే వచ్చేస్తుందండి గవర్నమెంట్కి. ఎంత ఎర్లీగా మనం కానీ కంప్లైంట్ ఇస్తే అంత త్వరగా ఆ మనీ రికవరీకి కానివ్వండి, జరిగిన డ్యామేజ్ ఇది చేసుకోవడానికి కానీ అవకాశం ఉందన్నమాట. చక్కచక్క కార్డ్స్ బ్లాక్ చేయడము, ఆ ట్రాన్స్ఫర్ అయిన మనీని మళ్ళీ వెనక్కు తెప్పేయడం, ఇవి చేయడానికి అవకాశం ఉంది. ఎంత త్వరగా అయితే అంత త్వరగా. లేట్ అయ్యే కొద్దీ కూడా అవి మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశాలు, వాళ్ళని పట్టుకునే అవకాశాలు కూడా కష్టమవుతుందండి. రైట్. అలానే ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొన్ని కాంట్రాక్ట్ మీద మనం సిగ్నేచర్ చేయాల్సింది ఉంటుంది, టర్మ్స్ అండ్ కండిషన్ అనుకోండి. అంటే ఏదైనా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటప్పుడు, బ్యాంక్ లోన్ తీసుకుంటప్పుడు, ఇంకేదైనా సో అండ్ సో తీసుకుంటప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్ అని చెప్పి ఒక 30 పేపర్లు 40 పేపర్లు అట్లా ఉంటాయి అనమాట. సో అదంతా కూడా చదివే ఓపిక అనేది లేకుండా ఫటాఫట సైన్లు అనేది మనం చేసేసిన తర్వాత తీరా ఇన్సూరెన్స్ పాలసీ అనుకోండి, అరే మనకు కవర్ కాలేదని అంటే ఆల్రెడీ మీరు టర్మ్స్ అండ్ కండిషన్ మీద సైన్ చేసిరు అంటారు. బ్యాంక్లో ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు వేసారంటే ఆల్రెడీ టర్మ్స్ అండ్ కండిషన్లో మీరు సైన్ చేసిరా. అప్పుడు చాలామంది ఫీల్ అవుతుంటారు అనమాట. సో మీరు చెప్పండి, ఇలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతవరకు చెక్ చేసుకోవడం మనం అవసరము, ఎలా చెక్ చేసుకోవాలి, అండ్ రేపటి రోజున ఎవరైతే చెక్ చేసుకోకుండా మోసపోతారు కదా మరి వాళ్ళ పరిస్థితి ఏంది, అండ్ మీ లైఫ్లో కూడా ఇలాంటి ఎగ్జాంపుల్స్ చూపిస్తే, మీ లైఫ్లో కూడా ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఏదైనా మీరు చూసి ఉంటే ఆ ఎగ్జాంపుల్స్ కూడా షేర్ చేయండి. ఈ టర్మ్స్ అండ్ ఏదైనా సరే అండి, ఒక సిగ్నేచర్ అనేది మనం పెట్టాము అంటే వాటన్నిటిని మనం ఆథరైజ్ చేస్తున్నట్టే, దానికి నేను అబాయిడ్ అయి ఉంటాను అని మనం స్టేట్మెంట్ ఇస్తున్నట్లే. అవి మీరు అన్నట్లు 30 పేజీలైనా 300 పేజీలైనా కూడా సైన్ చేశాక దానికి మీరే లైబుల్ అవుతారు. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని ఒకరోజు చదివేది 2 రోజులు చదివి
అట్లీస్ట్ కీ పాయింట్స్ అన్నా కూడా. అసలు ఇప్పుడు ఎట్లయితుందంటే ఇంటర్నెట్లో కూడా ఆటోమేటిక్గా పాపప్ వచ్చేస్తుందండి. టక ఓకే కొట్టేస్తూ పోతాం. ముందు ఫస్ట్ అది స్క్రీన్ వెళ్ళిపోవాలి మన ముందు నుంచి, సబ్మిట్ కొట్టాలి మనం. అక్కడ ఏమున్నాయి కండిషన్స్ కూడా చూసుకునే ఓపిక లేదు జనానికి. దీని ఎఫెక్ట్ ఎప్పుడైతుందంటే డిస్ప్యూట్ ఎప్పుడైతే రైజ్ అయ్యిద్దో అప్పుడు దాని ఎఫెక్ట్ తెలుస్తుంది అండి. జనరల్గా ఈ కాంట్రాక్ట్లు అనేది సిగ్నేచర్ పెట్టే ముందు మనం లైబులే అండి అది. ఇంకోటి కూడా ఏంటంటే అండి, ఈ కాంట్రాక్టులు కూడా లాన్ అబైడ్ అయి ఉండాలి. ప్రతి కాంట్రాక్ట్ మనం సైన్ చేసిందంతా వ్యాలిడ్ అనేది ఉండదన్నమాట. ఇప్పుడు అది చట్టానికి పరిధిలోనే ఉండాలన్నమాట. ఇప్పుడు సపోజ్ ఈ గూడ్స్ ఇన్ని రోజుల్లో నేను సప్లై చేస్తాను అంటే అది చట్టబద్ధమైనదే. ఆ గూడ్స్ గంజాయి అనుకోండి, అది ఇల్లీగల్ యాక్టివిటీ. దానిలో కాంట్రాక్ట్ అనేది అసలు వ్యాలిడ్ కాదు. అది వైడ్ అబ్నిషియో అంటాం అనమాట. అసలు అది కాంట్రాక్టే చెల్లదన్నమాట. సో ఏ కాంట్రాక్ట్ అయినా కూడా చట్టబద్ధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇది చెప్పాలి అంటే ఇంకోటి, ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది చెప్పారు కాబట్టి సీనియర్ సిటిజన్ యాక్ట్లో అండి లేటెస్ట్గా వచ్చిన తీర్పు అనమాట. తల్లిదండ్రులు కానీ ముసలి తల్లిదండ్రులు పిల్లల గిఫ్ట్ డీడ్ ఇచ్చినప్పుడు ఆ పేరెంట్స్ యొక్క బాధ్యత కానీ పిల్లలు చూసుకోనట్లయితే వాళ్ళ గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ చేయొచ్చు అండి. వీళ్ళు ఎంఆర్ఓకి అప్లై చేసుకోవచ్చు, త్రూ కోర్టు ఆర్డర్ తీసుకోవచ్చు అనమాట. ఎంఆర్ఓ గారు అది క్యాన్సిల్ చేయొచ్చు ఆ గిఫ్ట్ డీడ్ని ఏదైతే ఉందో దాన్ని. అయితే ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అండి, ఆ గిఫ్ట్ డీడ్లో కానీ ఈ పాయింట్ రాయకపోతే రేపటి రోజున మా బాగోగులు చూసుకోకపోతే ఇది మేము క్యాన్సిల్ చేయొచ్చు అని పేరెంట్స్ ఆ కండిషన్ పెట్టకపోతే అది వైడ్ అండి, చెల్లదు. ఆ పాయింట్ చెల్లదు, దాన్ని క్యాన్సిల్ చేయలేరన్నమాట పేరెంట్స్ కూడా. సుప్రీంకోర్టు క్లియర్గా ఇచ్చింది తీర్పు. కాబట్టి ఈ కాంట్రాక్ట్ ఏదైనా ఎంటర్ అవుతుంటే అంటే ఆన్లైన్ ఇప్పుడు మీరు చెప్పింది అది అన్ని చదవడం కూడా ఇంపాసిబుల్ అండి. అట్లీస్ట్ కీవన్నా కూడా అసలు ఏమేంటి మన పర్పస్ ఏంటి దాని వరకన్నా కూడా చూసుకొని తీరాల్సిందే బిఫోర్ యు ఆర్ సైనింగ్ ఆర్ బిఫోర్ యు ఆర్ సబ్మిటింగ్. అది కంపల్సరీగా మీరు లయబుల్ అవుతారు. అయితే కొంతమంది ఉంటారు సార్, చిన్న దానికే కేసులు అంటారు అనమాట. ఏమనంటే కేసు పెడతా కోర్టులో చూసుకుందాం అని చెప్పేసి ఇట్లా అంటుంటారు. ఈ మా ఆఫీస్లో కూడా కింద వాచ్మెన్ ఉంటారు, పక్కకి ఒక సర్వీస్ అపార్ట్మెంట్ ఉందన్నమాట. జస్ట్ కారు కొంచెం వాళ్ళ పక్కకు పెట్టినాం మేము అంతే. ఇంకా దిగొచ్చి పాపం వాచ్మెన్ అని కూడా చూడకుండా చాలా బ్యాడ్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేసేసి ఇమీడియట్గా వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు కూడా ఫైల్ చేసేసి దాని తర్వాత ఇంకా ఎస్ఐ గారు అరే అమ్మ వాచ్మెన్ వదిలేసిండి అమ్మ అది ఇది అని అంటే లేదు సార్ లాయర్తో పెట్టుకుంటారు మరి మామూలు ఉండదు అంటున్నారు అనమాట. ఇంకా మా అపార్ట్మెంట్స్లోనేమో కొంతమంది ఉంటారు ఇక హడావిడి చేసేది. సో వాళ్ళు కూడా ఆ విధానంగా ఏమైనా ఉంటే మనకు తెలిసిన లాయర్ ఉంది వేద్దాం మనం అని చెప్పేసి ఇట్లా అంటుంటారు. అసలు ఎందుకు ఇలా చేస్తారు కొంతమంది? చిన్న దానికే ఊరికే కోర్టు, చిన్న దానికే కేసులు అంటుంటారు. ఎందుకంటే నాకేమనిపిస్తుంది అంటే ఇలాంటి వల్లనే పెద్ద కేసులన్నీ కూడా ఎవరికైతే న్యాయం జరగాలో అది అవి డిలే అయిపోతుంది. అందుకోసం వాళ్ళ లోపలకి ఒక ఒపీనియన్ క్రియేట్ అవుతుంది. కరెక్ట్ పాయింట్ చెప్పారండి. ఈ సిల్లీ రీజన్స్ ఎట్లా ఉంటాయంటే అండి, జనరల్గా నేను చూసినానండి, ఇవి ఈగో అండి, పర్సనల్ ఈగోస్. ప్లస్ ఏంటంటే ఈ అపార్ట్మెంట్లో ఇట్లా జరుగుతుంటాయి పాట్లాక్లు గీట్లాక్లు, అక్కడ ఏదో ఒక చిన్న ఇష్యూ ఉంటుంది. జనరల్గా ఏమైందంటే వేరియేషన్స్ ఉంటాయి, స్క్వేర్ ఫీట్లోనో లేకపోతే డబల్ బెడ్రూమ్ ఈ త్రిబుల్ బెడ్రూమ్. ఇప్పుడు రన్నింగ్ కేసులు నాకు 2-3 నడుస్తున్నాయండి ఇవే, ఈ గొడవలకు సంబంధించినవే. అక్కడ ఏమవుతుందంటే ఒకరి దాంట్లో న్యాయం ఉండొచ్చు, ఎవరిది వాళ్ళు న్యాయం అనుకుంటారు, కొంతమంది ఇగోకపోతారు. ఈ మొత్తంలో ఒకడు ఉంటాడు, అక్కడంతా లేడీస్ అందరూ చేరుంటారు అనమాట. వీడు వాళ్ళ ముందు షో చేస్తాడు, ఇంకా చూసే వాళ్ళందరూ అబ్బా అన్నయ్య గారు మంచోళ్ళుగా మామూలు కాదు కదా అనగానే వీడికి ఇంకా సోలైపోయి ఎక్కడో ఉంటాడు మనిషి. వీళ్ళందరూ ఈయన పోవడంగానే ఇంకా చెలరైపోతాడు. వాళ్ళని ఇది చేస్తా అని తెలిసిన అడ్వకేట్ నాలాంటి ఒకటి తగులుతాడు. వాడికి ఫోన్ చేసి అన్న వాళ్ళని ఇది చేయాలి నాశనం ఏం కాదురా అన్నా కూడా విండు, అన్న అందరి ముందు నేను చెప్పాను, నువ్వు అది ఏదో ఒకటి చేయాల్సిందే అని వస్తారు మా దగ్గరికి. దాంతో ఏంటంటే అండి జడ్జి గారు కూడా ఇందాక మీరు అన్నట్లు అవుట్ సైడ్ సెటిల్మెంట్ వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడొచ్చు కదా అంటారు. అవతల అడ్వకేట్ కూడా మాతోటి అనేది చెప్తున్నాను సార్ ఇన్స్ అవ్వట్లేదు అంటారు. మాకు అదే ఉద్దేశం ఉంటుంది, ఇద్దరు కూర్చొని కామన్గా ఒక ఎజెండాకి వస్తే సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్స్ అండి ఇవి. వీడి పర్సనల్ చూపించుకోవడానికి ఒక్కడే ఉంటాడండి ఇందులో అతిగాడు, ఇంకా వాడే మొత్తం జడగొడతాడు అనమాట. వాడు చెప్తే మనం తగ్గేదేంది, నేను మా ఊర్లో ఇంతమందిని కొట్టా అంతమందిని కొట్టా అంటాడు. మా దగ్గరకు వచ్చాక ఫీజు చెప్తాం మేము, ఒరే దీనికి ఇంత ఇద్దిరా అని స్లోగా డైల్యూట్ అవుతాడు, స్లోగా తగ్గుతాడు. కొన్ని కేసుల్లో
అట్లా అంటే ఇప్పుడు ఇలాంటి కేసులు నా దగ్గరికి ఒక 15 దాకా వచ్చి ఉంటాయండి. ఆ హీరో ఎవడైతే ఉన్నాడో ఈ రేట్లు ఫీజులు ఇన్నిసార్లు తిరగాలని చెప్పంగానే వాడు స్లోగా అయిపోతాడు. అదేలే అప్పుడు అనుకున్నాము మనం మామూలు సాల్వ్ చేసుకుందామని వాళ్ళని కవర్ చేసి పోతాడు వాడు. అక్కడి వరకు రావు. ఇంకొంతమంది ఉంటారండి రియల్ ఈగోగా పోయేవాళ్ళు. అవైతే ఒక 3 నడుస్తున్నాయి ప్రజెంట్. అంటే అలాంటివి అవి అయితే ప్యూర్లీ ఈగో వల్లే, పర్సనల్ ఈగో వల్ల దాంతో నడిచే కేసులే. దానివల్ల రియల్గా పర్సన్స్కి న్యాయం జరగాల్సిన వాళ్ళకి లేట్ కావట్లేదంటే 100% అవుతుందండి. దట్ ఈస్ ఏ సోషల్ ప్రాబ్లం. అలానే ఈ కార్పొరేట్ కల్చర్లో ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటాయో వర్క్ ప్లేస్లలో కొంతమంది ఎంప్లాయీస్కి లైక్ హరాస్మెంట్ అనేది జరుగుతుంటుంది, లేదంటే అన్ఫేర్ థింగ్స్ కొన్ని జరుగుతుంటాయి. ప్రమోషన్ కావాలని అలా నొక్కేయడం, తొక్కేయడం, లేదంటే గర్ల్స్ అయితే కొంచెం సెక్షువల్ రిలేటెడ్ వాళ్ళకి ఏదైనా చేయడం, ఇలాంటివి జరుగుతుంటాయి. పాపం వాళ్ళు చాలా మట్టుకు బయటకు వచ్చేసి దీనిపైన లీగల్గా ఎలా వెళ్ళాలో అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియదు. తెలిసినా కూడా కొంతమందికి ధైర్యం అనేది కూడా సరిపోదు. సో ఆ ఒక బాధ అనేది చాలా డిఫరెంట్ జోన్ అనమాట అది. సో ఇది మ్యాక్సిమం కార్పొరేట్ కల్చర్లో అనేది నెంబర్ ఆఫ్ పీపుల్ అనేది ఈ మధ్యకాలంలో ఇంకా ఎక్కువ ఫేస్ చేస్తున్నారు. సో ఇలాంటివి జరిగితే అసలు అక్కడ ఉన్న వాళ్ళు ఎలా రియాక్ట్ కావాలి, దీనికి పరిష్కారం ఏంది, అండ్ మీరు చూసిన కొన్ని ఏదైనా కేసెస్ కూడా ఎగ్జాంపుల్స్ కూడా చెప్పండి. ఈ చట్టపరంగా అయితే అండి చాలా స్ట్రిక్ట్గా ఉందండి. ఇందులో వర్క్ ప్లేస్లో ఈ సెక్చువల్ హరాస్మెంట్కి ఎట్టి పరిస్థితుల్లో ఏ కంపెనీ కూడా ఒప్పుకోదండి. కార్పొరేట్ కంపెనీలో ఇప్పుడు ఒక అమ్మాయికి మీరు అన్నట్లు జరిగింది అనుకుందాం, ప్రమోషన్లోనో ఇంకోటో, లేదా బాస్, జనరల్గా ఇది బాస్ చేయాల్సిందే అండి. హరాస్ చేసినప్పుడు ఫస్ట్ ఆ అమ్మాయి బయటికి రావాలండి, ఆమె ధైర్యం తెచ్చుకోవాలి. దానివల్ల నా క్యారెక్టర్ని ఎక్కడ అనుకుంటారో చుట్టుపక్కల వాళ్ళు, కొలీగ్స్ ఏమనుకుంటారో, సోషల్ స్టేటస్ ఎక్కడ దెబ్బతింటుందో, పెళ్ళి అవుతుంది కాదు, భర్త ఏమనుకుంటాడో, అత్తగారేమో అని బయటికి రారు. ధైర్యం చేసి కానీ ఆ అమ్మాయి వచ్చి కంప్లైంట్, అంటే ఇప్పుడు ఇమీడియట్ బాస్ హరాజ్ చేశాడు అంటే ఆయన పైన అతనికి కంప్లైంట్ ఇవ్వచ్చు మేము రిటర్న్గా. ఇప్పుడు ఈ కార్పొరేట్ దాంట్లో మెయిల్ పెడితే చాలండి, పెడితే అతను యాక్షన్ తీసుకొని తీరాలి. ఎట్టి పరిస్థితుల్లో అతన్ని కానీ ఇతను సరే ఇవన్నీ మామూలే అన్నట్లుగా నెగ్లిజెన్స్ కనపడింది అంటే అతని జాబ్ కూడా పోతుందండి, శిక్షకు కూడా అర్హులు వాళ్ళిద్దరు. చట్టం అయితే అంత సీరియస్గా ఉందండి. ఇందులో ప్రాబ్లం ఏంటి అంటే అవేర్నెస్ లేకపోవడం లేడీస్. ఇందులో వీళ్ళు ఒకవేళ పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎట్టి పరిస్థితుల్లో లేడీని, విక్టిమ్ని, వాళ్ళ ఐడెంటిటీ అనేది బయట పెట్టరండి. బయట పెట్టడానికి లేదు, సీక్రెట్గా వాళ్ళ పేర్లు రాకుండానే చేస్తారు. కాబట్టి వీళ్ళ భయం ఏంటంటే, ఫస్ట్ భయం ఏంటంటే అండి, పోలీసులు అంటే భయం, అడ్వకేట్ అంటే భయం, కోర్టు అంటే భయం. ఇది మాకు సంబంధించింది కాదు, ఇది మా సమాజంలో అసలు వీళ్ళంతా ఎవరో అన్నట్లు ఉంటుందన్నమాట ఫీలింగ్. మేమంతా ఇందులో భాగం అండి, వ్యవస్థలో భాగం. కష్టం వచ్చినప్పుడు ఇప్పుడు ఎవరినైతే మీరు అబ్బాయి వీళ్ళు కాదనుకో, వాళ్ళే దేవుళ్ళగా కనపడతారు మీకు సాయం చేసే ఒక అడ్వకేట్ గారు కానివ్వండి, ఆ ఎస్ఐ గారు కానివ్వండి, ఆ పోలీసులు కానివ్వండి. ఇప్పుడు కష్టంలో ఉండి నువ్వు కొట్టడానికి వచ్చారు 10 మంది, వచ్చిన అక్కడికి వచ్చి కాపాడే కానిస్టేబుల్ దేవుడు నీకు ఆ రోజు. వ్యవస్థలో భాగం అండి వీళ్ళందరూ కూడా. ఎప్పుడైతే ఈ చట్టాల మీద అవగాహన వస్తుందో ఈ లేడీస్ కానీ వీళ్ళకి ధైర్యంగా ముందుకు రాగలిగితేనే చేయగలిగినామండి. ఇందులో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఇప్పుడు లేడీస్ పాలు ఇవ్వాలన్నా కూడా వాళ్ళకి సపరేట్ రూమ్ ఇవ్వాలి ఆఫీసుల్లో, ఇవన్నీ రూల్స్ అయితే ఉన్నాయి. ఇలాంటి హరాస్మెంట్కి ఎవరైనా గురైనప్పుడు ఇమీడియట్గా వాళ్ళు కంప్లైంట్ ఇస్తే తప్ప ఎవరైనా చేయలేరండి. అది ముందు లేడీస్ నుంచే రావాలి, వాళ్ళు ఎడ్యుకేట్ కావాలి. డెఫినెట్గా అయితే వాళ్ళకు న్యాయం జరుగుతుందండి. తప్పు చేసిన వాడికి శిక్ష, పైగా కార్పొరేట్ దాంట్లో అయితే ఎట్టి పరిస్థితులు తప్పించుకోలేడు వాడు. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం అండి. అలానే సార్, మనం మార్కెట్లో ఈరోజు చాలా డిఫరెంట్ వస్తువులు అనేది కొంటుంటాం. చిన్న ధర నుంచి ఎక్కువ ధర వరకు అన్ని డిఫరెంట్ వస్తువులు అనేది కొంటుంటాం. సో ఆ కొనే ప్రాసెస్లో కొంతమందికి వాట్ ఎవర్ ప్రైస్ ఇస్తారో దాని దగ్గర జస్టిఫికేషన్ దొరకదు, లేదంటే మోసం, లేదంటే ఎక్స్పైరీ డేట్లు, ఇలాంటివి జరుగుతాయి. సో చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు అరే ఉన్నది 50 రూపాయలు కదా, 20 రూపాయలు కదా, 100 రూపాయలు కదా, 200 రూపాయలు అని చెప్పేసి ఇంకా దానికి కొంచెం ఏం అడుగుతాం ఎవరిని, వాళ్ళని అడిగినా కూడా గట్టిగా పెద్ద కంపెనీని అడుగుపో, వాళ్ళని అడుగుపో అని చెప్పేసి వాడు కూడా తప్పించుకుంటాడు. సో ఇలాంటివి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మనకంటూ కొన్ని కన్జ్యూమర్ రైట్స్ ప్రకారంగా కొన్ని యాక్షన్స్ మనం తీసుకోవాలి కదా. సో దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది అసలు? ఈ గూడ్స్ అండి, సర్వీసెస్.
ఇవి రెండు మనం జనరల్ డబ్బులు ఇచ్చుకునే అనమాట. ఇక్కడ మీరన్నట్లు మోసం కావచ్చు, నెగ్లిజెన్స్ కూడా కావచ్చు, సర్వీసెస్లో నెగ్లిజెన్స్. ఏముందిలే అనుకొని కానీ వాళ్ళు ఎప్పుడైతే ఇతనికి ఇవ్వాల్సిన సర్వీస్ ఇవ్వలేదనుకోండి, డెఫినెట్గా వాళ్ళు కన్జ్యూమర్ ఫోరంకి వెళ్ళొచ్చండి. ఇవి 3 డివిజన్స్ ఉంటాయండి: డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరం, స్టేట్ కన్జ్యూమర్ ఫోరం, నేషనల్ కన్జ్యూమర్ ఫోరం. అంటే అమౌంట్ ఒకవేళ ₹1,00,00,000 లోపు అయితే డిస్ట్రిక్ట్ లెవెల్లోనే అయిపోతుందండి. 1 కోటి నుంచి 10 కోట్ల వరకు స్టేట్ లెవెల్ కన్జ్యూమర్ ఫోరం. నేషనల్ది అయితే 10 కోట్ల పైన ఎంతైనా కూడా ల్యాండ్స్ కానివ్వండి, ఏదైనా అది సర్వీసెస్ లోపం ఉన్నప్పుడు అక్కడ వేసుకోవచ్చు అనమాట. మళ్ళీ హైకోర్టులో రిట్ ఫైల్ చేసుకోవచ్చు. ఇవి ఏవైతే ఈ కన్జ్యూమర్ ఫోరమ్స్ ఉన్నాయో వాటిలో మీకు అడ్వకేట్ కూడా జనరల్గా అవసరం లేదండి, సెల్ఫ్గా రాసి ఇచ్చేసేయచ్చు. అక్కడ 3 మెంబర్స్ ఉంటారనమాట. ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ ఉంటారు, ఒక లేడీ గ్యారంటీగా ఉంటుంది, ఒక సమాజంలో ఒక బాధ్యత కలిగిన ఒక వ్యక్తిని కూడా నియమిస్తారనమాట. వీళ్ళు 3 కూడా పరిశీలించి రీప్లేస్మెంట్ గూడ్స్ అయితే అది వెనక్కి ఇచ్చేయడము, లేదు ఈ సర్వీసెస్ ఇవన్నీ అనుకోండి డ్యామేజెస్ కూడా దాంట్లో క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అవగాహన లేక, పైగా ఇవి అంత టైం పట్టేవి కూడా కాదండి, జస్ట్ మనం అప్రోచ్ అయితే ₹50 కదా అని లేట్ చేయకూడదు. 50 కదా నెగ్లెక్ట్ చేశాము అంటే అది రేపు నీకు ఎఫెక్ట్ కావచ్చు, ఇంకొకరికి కూడా ఎఫెక్ట్ కావచ్చు. ఈ 50,000 మందికి అయినప్పుడు అది పెద్ద అమౌంట్ అండి. కాబట్టి అందులో నెగ్లిజెన్స్ అనేది పనికిరాదు. ఏదన్నా ఇలాంటివి జరిగినప్పుడు కంపల్సరీ కన్జ్యూమర్ ఫోరంకి వెళ్తే న్యాయం జరుగుతుంది. అడ్వకేట్ గారి ఇది కూడా సాయం కూడా తీసుకోవచ్చు ఇందులో. అంటే మనకు తెలియదు అనుకున్నప్పుడు డ్రాఫ్టింగ్ అంతా కూడా వాళ్ళు చేస్తారు, ప్రొసీజర్ కూడా చెప్తారనమాట. అది ఎట్టి పరిస్థితుల్లో డెఫినెట్గా న్యాయం జరిగే ఒక ఫోరం అండి ఇది కన్జ్యూమర్ ఫోరం అనేది. జనాలు కూడా దానికి నాలెడ్జ్ తెచ్చుకోవాలి దీని గురించి. రైట్. అలానే సివిల్ కేసెస్ అంటే అసలు ఎగ్జాక్ట్గా మీనింగ్ ఏంటి సార్? సివిల్ కేసు అంటే అండి మనీ రికవరీ. అంటే క్రిమినల్ అంటే అక్కడ క్రైమ్ ఉంటుందండి, కొట్టుకోవడాలు, ఇవన్నీ అనమాట, జైలు శిక్ష పడేవి. వేరే ఇదంతా ఏంటంటే ప్రాపర్టీ డిస్ప్యూట్స్, జనరల్గా మనీ రికవరీ. సివిల్ కేసులు జనరల్గా ఈ ల్యాండ్ అన్నదమ్ముల మధ్య ఉంటుందన్నమాట, పార్టిషన్ సూట్ అంటాం దాన్ని. ఒకే కుటుంబంలో వాళ్ళు వేసుకుంటున్నప్పుడు నాకు ఇంత భాగం రావాలి, మాకు 3 పిల్లలం కాబట్టి నాకు ఇంత ఉంది, 2 పిల్లలం కాబట్టి ఇంత ఉంది, అట్లా అనమాట. అది సివిల్ సూట్ కిందకి వస్తుంది. లేదు కొంతమంది ఎంక్రోచ్ అవుతుంటారండి, అంటే బలవంతంగా లోపలికి రావడం, సూట్ ఫర్ ఇంజంక్షన్ అంటాం, అది కూడా సివిల్ నేచరే. వాళ్ళు మళ్ళీ మన వైపు రాకుండా ఆర్డర్ తెచ్చుకోవచ్చు కోర్టు నుంచి. సూట్ ఫర్ డిక్లరేషన్ అంటాం, అది అసలు మీరు ఒక పేపర్ చేస్తారు, నేను ఒక పేపర్ చేస్తాను, అది మీదే నాదే, చరిత్ర చూస్తారు, మధ్యలో ఏదన్నా ఫోర్జరీ ఉందా, అసలు మీరు తెచ్చింది జెన్యూనా, నేను తెచ్చింది జెన్యూనా చూసి ఆ డిక్లరేషన్ కూడా కోర్టు వారు నిర్ణయిస్తారు. ఇవన్నీ కూడా సివిల్ కేసెస్ అండి. సో ఈ సివిల్ కేసెస్కి అనేది కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ ఇంకంత ఈజీగా తెగదు. దీనిపైన కూడా చాలామందికి నమ్మకాలు అనేది పోయినాయి. ఓకే, సో అంటే మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? అంటే ఇందులో ప్రాబ్లం ఏంటంటే అండి, జడ్జెస్ అండ్ ఈ కేసుల రేషియో చూస్తే చాలా వేరియేషన్ ఉందండి. అందులో మనకు కావాల్సిన జ్యుడిషియరీ ఆఫీసర్స్ నెంబర్ ఆఫ్ అంతమంది లేరండి. కేసులేమో పేరుకొని పోతున్నాయి, ఆఫీసర్లు అయితే తక్కువ ఉన్నారు. అంటే సిస్టమ్ కరెక్ట్గా లేక కాదు, ఎఫిషియెంట్గా లేక కాదు. ఒక ఆఫీసరు రియల్గా కూర్చొని ఒకటి సాల్వ్ చేయాలని పెద్ద విషయం కాదు, కానీ ప్రొసీజర్ డిలే అండి ఇది. ఇప్పుడు ప్రతి ఒక్కరి హక్కులు కాపాడాలి. 100 మంది నేరస్తులు తప్పించుకున్నా పర్లేదు, కానీ అమాయకుడి శిక్ష పడకూడదు అనేది మన కాన్సెప్ట్ అండి, మన ఇండియన్ ఇది. సో అక్కడ అడ్వాంటేజ్ జరుగుతున్నారు, డిలే అనేది జరుగుతుంది అనమాట. వీటిలో ఏమవుతుందంటే ఆ ప్రొసీజర్ ప్రకారము ఇప్పుడు నేను కేసు వేసానండి, అవతల వ్యక్తికి నోటీస్ ఇవ్వాల్సిందే, ఇచ్చి తీరాల్సిందే. దానికి కొంత టైం ఉంటుంది, ఒక 2 నెలల టైం ఇస్తారు. ఇచ్చాక అవతల వ్యక్తి అది తీసుకోవడానికి అవాయిడ్ చేస్తాడు జనరల్గా. అతనికి ఎప్పుడైతే తెలుస్తుందో వీడు దీని మీద కేసు వేస్తున్నాడని, అతను పర్సనల్ కూడా అవాయిడ్ చేస్తారు. పోస్ట్ పైన వచ్చినప్పుడు కాదని చెప్పడము, వీళ్ళు వచ్చినప్పుడు లేకపోవడం, డబ్బులు ఇచ్చి రకరకాలుగా అక్కడ డిలే అవుతుంది. వాళ్ళకు అది రాలేదు అన్నప్పుడు వాళ్ళ హక్కులు హరించబడతాయి. అందుకని కోర్టు అవకాశం ఇస్తుంది, మళ్ళీ ఇంకోసారి ప్రాసెస్ కట్టండి అంటారు, మళ్ళీ వాడికి అందాలి. ఇదంతా నెలలు పట్టే వ్యవహారం అండి. అందాక మళ్ళీ ఒక 90 days మీకు టైం ఉంటుంది కౌంటర్ వేయడానికి. దానికి అక్కడ ఒక 2-3 నెలలు అడ్వాంటేజ్ అనమాట. అంటే అడ్వాంటేజ్ మీన్స్ ఇతనికి డిసడ్వాంటేజ్, అది అతను ఫ్రాడ్ చేస్తున్న అతనికి అడ్వాంటేజ్, అది వాడు మళ్ళా టైం దొరుకుతుంది. మళ్ళీ దీని ఆర్గ్యుమెంట్స్
డిలే చేయాలంటే మధ్యలో కొన్ని అప్లికేషన్లు వేస్తూ ఉంటారు అన్నమాట, ఇవి వేస్తూ ఉంటారు. సో ఇదంతా కాలనీలు అండి, అంటే బ్రిటిష్ కాలం నుంచి వస్తున్న చట్టాలు అవి కొంతవరకు ఇప్పుడు మొన్న ఇది చేశారు. ఇంత ముందులాగా అయితే 10 ఏళ్ళు ఆ పరిస్థితి అయితే లేదండి. ఇప్పుడు కొద్దిగా త్వరగానే వెళ్తున్నాయి, అయినా కూడా 3-4 ఇయర్స్ అన్నా కూడా డిలేనే అండి. అంటే నాకు నిజంగా ఒక విషయంలో చాలా బాధేస్తుంది. ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ దిస్ పాడ్కాస్ట్గా, దుబాయ్లో నేను చాలా సందర్భాల్లో ట్రావెల్ చేశాను. అక్కడ దగ్గరుండి అన్నీ కూడా అబ్జర్వేషన్, అంటే అక్కడ జీరో క్రైమ్. ఎవరన్నా ఏ దేశంలో నుంచి అన్నా వాడు మోసం చేసి దుబాయ్కి రావచ్చు, దుబాయ్ నుంచి మోసం చేసి ఏ దేశంకి వెళ్ళలేడు, అంటే వాడు ఎయిర్పోర్ట్ కూడా దాటలేడు అనమాట, వాట్ ఎవర్ ఇట్ మే బీ. అండ్ అందుకోసం అక్కడ జీరో క్రైమ్ ఎందుకు ఉందంటే రూల్స్ చట్టాలు చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి అన్నమాట. సో మన దగ్గరికి వచ్చేసరికి ప్రతిదీ కూడా లాంగ్ డ్యూరేషన్ అనేది ఉంది. అంటే ఇంత లాంగ్ డ్యూరేషన్ ఉన్నప్పుడు ఒక న్యాయం జరగడానికి, వాట్ ఎవర్ జస్టిస్ రావడానికి, అందుకోసం జనాలకి నమ్మకం పోయింది, పేషెన్సీ పోయింది. ఇంకా క్రైమ్ చేసేటోడు కూడా మస్తు రోజులకు పడుతుంది కదా తప్పు అని చెప్పేసి వాడు కూడా లైట్ తీసుకొని కరెక్ట్ మంచిగా మోసాలు చేసుకుంటూ పోతున్నాడు. కరెక్ట్. దీనికి సొల్యూషన్ ఏంటి, ఎప్పుడు వస్తుంది, అసలు వస్తుందా రాదా, అదే ఎప్పటి నుంచో మైండ్లో తిరుగుతుంది. ఇప్పుడున్న ఈ పొలిటికల్ సిస్టంలో అండి ఇప్పుడైతే ఇమ్మీడియట్గా అయితే అసాధ్యమే. కొంతవరకు పర్లేదండి. ఇప్పుడు కొంతవరకు ఎప్పుడైతే కమ్యూనికేషన్ ఇది పెరిగిందో, ఎవిడెన్స్ కూడా ఈజీగా దొరుకుతున్నాయి, జనం కూడా అవేర్నెస్ అనేది వస్తూ ఉంది, కొంతవరకు బెటర్. కానివ్వండి, ఇప్పుడు మీరన్నట్లు దుబాయ్ లాగా సిస్టమ్ ఇక్కడ రావాలి అంటే ఇది మంది చాలా పెద్ద ప్రజాస్వామ్య ప్రభుత్వం అండి. ఇక్కడ మన దేశం కూడా అత్యధిక జనాభా కలిగిన దేశాన్ని. ఆ దుబాయ్లో ఏంటి అంటే అక్కడ ఏరియా తక్కువ, జనం తక్కువ, మానిటరింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట, కంట్రోల్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మనము ఇంతమంది వ్యక్తులకి ఇంతమంది జడ్జిలు కావాలంటేనే డిఫరెంట్ రీజన్స్తో పెట్టుకునే పరిస్థితే లేదు మనకు. అంటే నా ఉద్దేశం ఏంటంటే అట్లాంటి పనిష్మెంట్ సివియర్గా ఉంటాయంటే కేసెసే తగ్గిపోతే అప్పుడు జడ్జెస్ అవసరం కూడా అంతగానం ఉండదు. ఇప్పుడు పనిష్మెంట్స్ తక్కువ ఉన్నాయి అండ్ వాట్ ఎవర్ జస్టిఫికేషన్ వచ్చేది టైం డిలే ప్రాసెస్ ఉంది కాబట్టి కేసెస్ అనేది పెరిగిపోతున్నాయి ఇక్కడ. కరెక్ట్. సో నేనేమంటానంటే ఆ క్రూషియల్ పనిష్మెంట్స్ తీసుకొస్తే, ఇగో నువ్వు ఇట్లా చేస్తే ఇగో ఇట్లాంటి పనిష్మెంట్ అవుతుంది అని అంటే వాడు తప్పు చేయాలని ఆలోచిస్తాడు. మనతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే అండి, మన రాజ్యాంగం ప్రకారం కానివ్వండి, మన చట్టాలు, అసలు మన మాతృకే అంటే మన సోల్ అంటారు చూడండి, అదే ఇందాక నేను చెప్పినట్లు ఒక 10 మంది తప్పించుకున్నా పర్లే నేరస్తులు, అమాయకుడికి శిక్ష పడకూడదు, వాడి హక్కులు హరించబడకూడదు అనే దగ్గర అనమాట. ఇప్పుడు ఇన్స్టాంట్ జస్టిస్కి పోయాము అంటే దానివల్ల చాలా పొరపాట్లు జరుగుతాయండి. జనంలో ఒక వేవ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకడు ఏదో చేశాడు, రేప్ చేశాడు అనుకున్నాం, ముందు వాడిని కొట్టేయాలి, వాడిని చంపేయాలి అనేది జనంలో ఉంటుందన్నమాట. నిజంగా వాడు చేశాడా, వాడు చేయలేదా అనేది ఈ ట్రయల్ తర్వాతే అయ్యేది. వాడు చేశాడు అనేది మీడియాలో వచ్చేది అండి, అక్కడ మనకు తెలియదు కదా. వాడు అయి ఉండొచ్చు దీన్ని బట్టి ఆ ఎవిడెన్స్లు ఇదంతా ప్రూవ్ కావాలి అంటే మన ప్రొసీజర్ డిలే అనేది 100% ఉంది. వాడా కాదా అనేది బెనిఫిట్ ఆఫ్ డౌట్. అలాంటి అమాయకుడు శిక్షించబడకూడదు అనేది మన రాజ్యాంగం కానివ్వండి, మన దేశం కానివ్వండి, మన సోల్ జ్యుడిషియరీ సిస్టంలో అదొక ఇదండి. దానివల్ల గ్యారంటీగా డిలే ఉంటుంది అన్నమాట. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి సార్, ఎండ్ ఆఫ్ ద డే తొందరలో నేనైతే కోరుకుంటున్నాను కొంచెం చట్ట ప్రకారంగా పనిష్మెంట్ ప్రకారంగా చేంజెస్ అయితే రావాలని. సో ఆ చేంజెస్ వస్తే అట్లీస్ట్ కొంతమంది ఈ క్రైమ్ చేసే వాళ్ళ లోపల మైండ్ సెట్ అనేది చేంజ్ అవుతుంది. దాని తర్వాత వాట్ ఎవర్ ఈ న్యాయ వ్యవస్థ దగ్గరికి వచ్చిన తర్వాత పనిష్మెంట్స్ తర్వాత విషయం అనమాట. అది అంటే జడ్జిమెంట్ రిలేటెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అవి రావాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. స్పీడప్ కావాలి అంటారు, డెఫినెట్గా అండి, అది అందరి కోరిక. కాకపోతే అదే ఇంతమంది జనాభాలో, ఇంత పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో అంటే ఈ పనిష్మెంట్స్ అనేది ఏవైతే ఉన్నాయి కదా, ఈ పర్టికులర్ వాడు క్రైమ్ చేస్తే ఈ పనిష్మెంట్, ఈ పర్టికులర్ క్రైమ్ చేస్తే ఈ పనిష్మెంట్ అనేది ఏవైతే ఉన్నాయి కదా, రాశారు కదా రాజ్యాంగం, సిపిసి, సిఆర్పిసి, రైట్, ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత, అల్లల్లో చేంజెస్ రావాలంటారు నేను. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు నేను ఇక్కడ జడ్జిలలో అంటలే, నేను అల్లల్లో చేంజెస్ రావాలి, అది ఒకసారి రీమాడిఫై చేయాలంటారు నేను. ఆ రీమాడిఫై చేసినప్పుడు చాలా చేంజెస్ వస్తాయని అనిపిస్తున్నాయి. రీసెంట్ కూడా రీమాడిఫై అయిందండి. ఇప్పుడు మారాయి చట్టాలు, ఐపీసీ, సిఆర్పిసి ఇవన్నీ కూడా. కానీ వాటిలో పెద్ద చేంజెస్ ఏం లేవు, కొంతవరకు ఓకే, కానీ పెద్ద చేంజెస్ అయితే ఏం లేవు. మీరన్నది జరగాలి అంటే మేబీ నెక్స్ట్ జనరేషన్. ఇప్పుడైతే అది రాబోయే కాలంలో అయితే చాలా టైం పట్టే వ్యవహారం.
రైట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇప్పటి వరకు మీ వాల్యుబుల్ టైం అనేది ఇచ్చేసి చాలా అమేజింగ్ లాకి సంబంధించిన వాల్యూ ఇన్సైట్స్ అనేది మీరు షేర్ చేసినందుకు. చూసారు కదా ఇప్పటి వరకు ఓపికగా ఎంతసేపు. సో ఈ పాడ్కాస్ట్ నుంచి మీ కీ లెర్నింగ్స్ అనేది ఏంది అనేది దయచేసి కామెంట్ బాక్స్లో అనేది టైప్ చేయండి అండ్ అలానే లైక్ చేయండి. అండ్ చాలామందికి ఇది షేర్ చేస్తే లా ప్రకారంగా కూడా చాలామందికి అవేర్నెస్ అనేది వస్తుందన్నమాట. మరి నెక్స్ట్ పాడ్కాస్ట్లో నెక్స్ట్ ఎక్స్పర్ట్తో నేను మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బాబాయ్, టేక్ కేర్. నేను మీ వెనుకలన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.